ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎయిట్ మంత్స్కే ప్రెగ్నెన్సీ అని అందరూ కామెంట్ చేస్తారని చెప్పేసి భయపడిపోయింది ప్రియ. అందుకని అబద్ధాలు చెప్తుంది ఇట్లా ప్లాన్ చేసి అని చెప్పి. మీరు అప్పుడు ఒకసారి ప్రియాంకకి ప్రాంక్ చేశారు. ఈ వీడియోలో అంత ఎగ్జైట్ అవ్వలేదు, మీరంతా ప్రీ ప్లాన్ చేసుకుని కావాలని చేశారు ఇది. అప్పుడు నాకు ఎలా రియాక్ట్ అయ్యారో నాకు అలాగే రియాక్ట్ అవ్వండి, నేను అది రియాక్షన్ తీసుకుంటాను అని చెప్పి. మీకు చెప్పినప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఇట్లా ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు చేస్తే అప్పుడు ఉంది ప్రియో పేరు కూడా మొత్తం అది మొక్కుబడి కాబట్టి అందువల్ల. ఎందుకు ఏం మొక్కున్నారు మీరు చెప్పరు, చెప్పేస్తున్నారు. సో దే వెల్కమ్ డే బేబీ బాయ్. సో ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉండింది అసలు? ఈ 9 months ఆఫ్ జర్నీ ఎలా తీసుకున్నారు? అసలు నాకు ఎక్కడ ఎక్కువ ఇబ్బంది కానీ రోజు వామిటింగ్స్ అవుతుంది. శ్రీమంతానికి బేబీ పుట్టడానికి 10 days గ్యాప్. 5th month లో చేసుకుంటారు శ్రీమంతం బేసిక్ గా. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? నాకైతే బేబీ పుట్టడం నాకు తెలుసు. మాట వరుసగా అబ్బాయినా అమ్మాయి డాడీ పక్కన ఉంటారు, కానీ రియాలిటీలో ఎప్పుడు మనం మన మమ్మీ సైడే ఉంటాం. యాక్సిడెంట్ అయింది మీరందరికీ. నేను ఆ వీడియో చూసినప్పుడు చాలా పెద్దది అవ్వాల్సింది కానీ చాలా గూగుల్ మ్యాప్ అందులో సగం గూగుల్ మ్యాప్ మనకు చాలా రాంగ్ చూపిస్తుంది. గూగుల్ మ్యాప్ వల్ల రాంగ్ అయిపోయింది. అది చూపించింది డైరెక్ట్ శ్మశానంలోకి చూపించింది గూగుల్ మ్యాప్. శ్మశానంలోకి వెళ్ళిపోయాను. శ్మశానంలోకి వెళ్ళారు? నాన్న అందరికి ఎలాగుందని అడిగా, అతను ఎలాగుందని అడగలే, అందరికి ఎలాగుందని అడిగారు. ఎందుకంటే నార్మల్గా ఎవరంటే చూసుకుంటారు మన గురించి మనం పట్టించుకుంటాం. ఆ టైంలో కూడా ఆ టైంలో మిగతా వాళ్ళకి ఎలా ఉంది? ఇక్కడ నుండి ఇక్కడ వరకు కట్ అయిపోయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక 3 సంవత్సరాల్లో చాలా మారిపోయాయి. 3 సంవత్సరాల ముందు నేను ఈ ఫ్యామిలీని ఈ కపుల్ని కలిసాను అనమాట. అప్పుడు అసలు పెళ్ళెప్పుడు అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఫేజ్లో ఉండే, చేసుకుంటామని. బట్ ఇప్పుడైతే నాతో కపుల్గా వచ్చారు, పెళ్ళైపోయిన కపుల్గా వచ్చారు. అండ్ నా ఫేవరెట్ కపుల్స్లో వీళ్ళు కూడా ఒకరు అనమాట. అంటే ఎంతమంది ఎన్ని మాటలు అన్నా వాళ్ళు అనుకున్నది చేసుకుంటూ ముందుకు వచ్చేసారనమాట. అందుకే దే ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కపుల్. వాళ్ళు ఎవరో కాదు, ఈరోజు నాతో పాటు ప్రియా గారు అండ్ తేజ గారు ఉన్నారనమాట. బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. తెలుస్తుంది, బాగా ఆనందంగా ఉన్నట్టున్నారు. ఏమైనా విశేషం ఉందా మీ ఆనందానికి? ఏముంది, ఇద్దరు మొహాలు చూసుకుంటారేంటి? ఇప్పుడు హ్యాపీగానే ఉంటాం. చెప్పాలా చెప్పొద్దా? హ్యాపీ అంతే, నార్మల్గా. అంతేనా? అనుకునే ఫోటోకి ఈ ముందుండే మనుషులకి చాలా చేంజ్ వచ్చేసినట్టుంది. చాలా. ఏం మారింది? నేను ఆల్మోస్ట్ అలానే ఉన్నాను, తినే కొంచెం ఎక్కువ మారు. 4 years అవుతుంది అనుకుంటా. ఎలా కాదు, ఇంటర్వ్యూ అప్పుడు అయినా అవ్వకముందు అది అంటే అదే ఇయర్ 2 years 3 అంటే 3 years దగ్గర 3 years ఫెబ్లో. అదే ఏం మారింది ఆ ఫోటోకి ఈ ఫోటోకి? లావ్ అయ్యాడు కొంచెం. అక్కడ మ్యారేజ్ అయింది. అది చెప్పట్లేదు, లావ్ అయ్యాడు కొంచెం. ఓకే అంటే మీరు మర్చిపోయారా మీకు పెళ్ళయిందని? కాదు, డిఫరెన్స్ ఏముందంటే అది తిని కొంచెం లావ్ అయ్యాడు కదా. తినలో కూడా ఉంది కదా, అప్పుడు ఎలా సన్నంగా ఉండేటోడు. అవును, ఇప్పుడు చాలా పెళ్ళి అయిపోయింది కదా. మరి నాకు అయింది కదా, మరి నేను ఎందుకు అవ్వలేదు లావుగా? సన్నం అయిపోయి అంతే. నేను అలానే ఉన్నాను. సరే, అలానే ఉన్నారు. ఒప్పేసుకుందాం, 1 నిమిషం ఒప్పేసుకోండి. పెళ్ళైన తర్వాత అబ్బాయిలే లావు అవుతారా?
అవునా? మాక్సిమం ఎందుకు? 99%. అదేమన్నా అలా ఏం లేదు, అమ్మాయిలు కూడా లావ్ అవుతారు. అవి ఆ బాధ్యతలు టెన్షన్లు ఇవన్నీ బుర్రలోని పొట్టలోని ఇవన్నీ దాచుకొని ఇలా అయిపోతారు. బుర్రలోని పొట్టులోని దాచుకెళ్ళి అయిపోతారా? అది కూడా ఓకే, హెయిర్ కూడా మొత్తం అది పెంచేసారు మొక్కుబడి కదా. కాబట్టి మ్మ్. అందువల్ల ఎందుకు ఏం మొక్కున్నారు? మీరు చెప్పరు, నేనే చెప్పేస్తాను అసలు. నేను చెప్పేస్తున్నాను గైస్, చెప్పేయాలా? సో దే వెల్కమ్ డే బేబీ బాయ్. బాయ్. అంటే ఆ మధ్యన బాబుకి బాగోలేనప్పుడు సో అందుకు అంటే నేను ఎక్కువ టెన్షన్ పడిపోయానని చెప్పేసి మొక్కు నేను పెట్టేసుకున్నా. టెన్షన్ పడక ఏమైంది? ఏం బాగాలేకపోవడం అంటే? అంటే పుట్టిన తర్వాత జాండీస్ అనేది కామన్గా వస్తాయి కదా, అవి ఎక్కువ వస్తుంది బాబుకి. బాబుకి ఎక్కువ వచ్చిన దాని మీద తగ్గట్లే. దగ్గర ఒక 3-4 days పెట్టారు బాక్స్లో. అందువల్ల అప్పటికి ఇంకా బాగా బాధపడిపోతుందని చెప్పి పుట్టిన 3rd day కంటే టెన్షన్ పడమా, చాలా టెన్షన్ పడిపోయాను. ఇంకా అదే కాకుండా నార్మల్గా అయితే ఒక లైటే పెడతారు, ఆ బ్లూ కలర్ లైట్ అని. అవునవును. అది 3 పెట్టారు, 4 పెట్టారు. అప్పో, అందువల్ల పుట్టుకతోనే మంచి టెన్షన్ తో పుట్టాడు అనమాట. అయితే చాలా బేబీ తేజ, జూనియర్ తేజనా? ఆ ఫేస్ లో స్మైల్ చేశారా జూనియర్ తేజ అనగానే? జూనియర్ ప్రియా కావాలనుకుంటే జూనియర్ తేజ వచ్చేసాడు బయట. అందుకు ఆనందం అది. మీరు ఎవరు కావాలనుకున్నారు? జూనియర్ పాప పాప కావాలనుకున్నారా మీరు? నీకు ఎవరైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, హ్యాపీగా హెల్తీగా పుడితే చాలా అనుకున్నారు. ఎవరు పుట్టినా నా టీమే ఉంటారు కాబట్టి నాకు ఎవరైనా ప్రాబ్లం లేదు. అంతే కదా. మాక్సిమం అమ్మాయి అయితే డాడీ పక్కన ఉంటుంది. మాట వరుసగా అబ్బాయినా అమ్మాయి డాడీ పక్కన ఉంటారు, కానీ రియాలిటీలో ఎప్పుడూ మనం మన మమ్మీ సైడే ఉంటాం. ఎవరో 1% ఉంటారు ఫాదర్ సైడ్. అంతేనా? అంతే కదా. మరి డాడీ ఇప్పుడు ఈ బాధ్యతలకి టెన్షన్కి పిల్లలు అంతగా చూస్తారు. అమ్మ దగ్గర పిల్లలు ఎప్పుడు ఉంటారు, ఎవరు ఇంకేంటారు. ఏం కాదు. ఈ కోట శ్రీనివాసరావుకి ఎంత బాగా చెప్పారు, వినే ఉంటారు కదా. ఏమని? ఏమని మాకు తెలియదు. చాలా పెద్ద డైలాగ్ కదా, నేను చెప్పలేను ఇప్పుడు అంత. అసలు స్టార్టింగ్ చెప్పండి, నేను అనుకుంటాను. నాకు అంత గుర్తులేదు, నేను మరి విన్నాను. కోట శ్రీనివాసరావు గారు కాదు, తనికెళ్ళ బర్ని గారు చెప్పారు, నాన్న ఎందుకు వెనకబడిపోయాడు. కదా నిజమే. పేరు అంత ఇద్దరు సేమ్, కొంచెం ఒకలాగా ఉంటారు కాదా? కవర్ చేయడం కూడా కష్టం, వదిలేండి. కాదా? తనికెళ్ళ బర్ని గారు ఎలా ఉంటారు, కోట శ్రీనివాసరావు గారు ఎలా ఉంటారు? ఏమైతే నాకు ఇద్దరు తెలియదా? ఇద్దరు తెలీదా? మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 24 వస్తుంది. అయినా కూడా ఇద్దరు తెలియదు. మొన్న చనిపోయింది కోట శ్రీనివాసరావు కదా. ఆయన చనిపోయిన ఓకే. తనికెళ్ళ బర్ని గారు గుర్తురారులే మీకు, ఇంకా కష్టం లేదు. ఆయన చెప్పారు ఆ డైలాగు, నాన్న ఎందుకు వెనకబడి. ఇదే గుర్తున్నది. ఆయన చూపిస్తే వెంటనే గుర్తుపెడతారు మీరు, కానీ జస్ట్ తెలియదు. సో జూనియర్ తేజ వచ్చాక తెలుసు. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆలోచిస్తున్నారు మైండ్ లో. మనమంత్రి సినిమాలో నాగార్జున తండ్రి గారు బాబాయ్. బాబాయ్. సో ఎలా చేంజ్ వచ్చింది మీ లైఫ్ లో? పెళ్ళయ్యాక కొంచెం బాగుండేది, బేబీ పుట్టి ఇంకా చాలా బాగుంది. నాకైతే చాలా బాగుంది. నాకు చాలా బాగుంటది. అంటే మళ్ళీ ఫాదర్ అయినంటే ఎవరికి ఉండదు, ఉంటది, సంతోషంగా ఉంటుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఇవన్నీ మావి. అలా అనుకోకుండా జరిగిపోయింది అంతా. నిద్రలేని రాత్రులు ఉంటాయి. అనుకొని చేసుకుంటే ఏవి సరిగ్గా జరగవు, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా బాగుంటుంది. ప్రెసెంట్ అయితే పర్లేదు, బాగానే పడుకుంటున్నాడు. ఇంకా కొన్ని మంత్స్ తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. సో నైట్ కి కొంచెం కొంచెం లెగిసినా సరే మేము అలా చూసుకుంటే, మార్నింగ్ మేము రెస్ట్ తీసుకుంటే వాళ్ళు చూసుకుంటారు. మార్నింగ్ కి ఆయన ఎక్కువ అస్సలు ఇబ్బంది పెట్టారు. ఒక 1-2 months కి ఇబ్బంది ఉండదు కదా, తర్వాత తెలుస్తుంది. ఏమో నాకు తెలిసిన కదా, ఎక్కువ ఏదైనా స్టార్టింగ్ నుంచి ఇబ్బంది అనేది ఉంటది. అది ఇంకా మీరు ఇప్పుడు ఇద్దరు వాడు ఇబ్బంది పెట్టట్లేదు, సైలెంట్ కిడ్ అని చెప్పేసి. సైలెంట్, నిజంగా సైలెంట్. ఎవరు సైలెంట్ మీ ఇద్దరులో? వాడికి ఎందుకు ఆ లక్షణం వచ్చింది? సైలెంట్ ఎవరు? నువ్వే. చిన్నప్పటి నుంచి ఏమో నాకు తెలియదు, కానీ నేనే కొంచెం సైలెంట్ అనుకుంటాను. నార్మల్ గా సరే నేను ఓన్లీ ఇంట్లో ఇద్దరు సైలెంట్. ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినట్టు గొడవ ఆడుకుంటాం తప్ప మన కోసం కాదు. నార్మల్ గా ఒక ఇండివిజువల్ గా మన పర్సన్స్ లోని మనం సైలెంటా కాదా అని. అవును, నా ప్రకారంగా నేను సైలెంట్ అంటాను, నీ ప్రకారం నువ్వు సైలెంట్ అంటావు. మరి అందుకే ఇద్దరు సైలెంట్ అన్నాను. చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు నేనే సైలెంట్.
మీకు ఒక బేబీ ఉన్నాడు, గుర్తు చేస్తున్నాను నేను. మీరిద్దరు ఇంకా అప్పుడు ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉన్నారు తెలుసా, అట్లే. ఇంకా అప్పటికన్నా ఎక్కువ టామ్ అండ్ జెర్రీ మేము అయిపోయాం. అవునా, బాండ్ పెరిగిపోతుంది కదా ఇంకా బాగా, ఇంకా కొంచెం స్ట్రాంగ్ అప్పుడు కొంచెం బాగా మాట వినేవాడు, ఇంత ఆర్గ్యుమెంట్ చేసేటోడు కాదు. కాదా? కాదు, మీకు అనిపించట్లేదా? అప్పుడు కొంచెం తక్కువ కూడా మాట్లాడాడు. ఇదిగో ఇప్పుడు మీరు నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అప్పుడు మనం అడిగితే చాలా కామ. మరి నేను మారా అన్నాడు, నేను మారనేను. మారాలి కదా, అంతే కదా, జనరేషన్ మారుతుంది. జనరేషన్ మారుతుందంట. అమ్మో, తేజ గారు అసలు చాలా చేంజ్ అయిపోయారు నిజంగానే. అంటే మాటల విషయంలో కాదు, నాకు సంబంధం లేదు, బట్ మెచ్యూరిటీ పెరిగిపోయిన అలా కనిపిస్తుంది, అర్థమవుతుంది నాకు కూడా. సో మీ లవ్ స్టోరీ గురించి అప్పుడు నేను అడిగితే కూడా చెప్తాం అనే వాళ్ళు గుర్తుందో లేదో మీకు. సో ఈ రోజైనా నాకు మీ లవ్ స్టోరీ చెప్పే టైం వచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మొహాలు చూసుకుంటారు. ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు? నేనే. అవునా? అంటే హౌ? ఎలా అంటే మా కజిన్ ఉంటారు, సో అలా నేను వాళ్ళ ఇంటికి ఎక్కువ అక్కడే ఉండేటాన్ని. సో నార్మల్గా వెళ్తూ ఉండేదాన్ని హాలిడేస్. కజిన్ అంటే ఎవరు కాదు, మా సొంత మామయ్య వాళ్ళ కొడుకులు. సో వాళ్ళతో ఉంటే తిని అక్కడికి వచ్చాడు ఎప్పుడో, ఏదో టిఫిన్, మాది దీనికి ఫ్రెండ్ అనమాట. ఓకే, ఏదో వీళ్ళు టిఫిన్. మామయ్య వాళ్ళ అబ్బాయి నా ఫ్రెండ్ అనమాట. వాళ్ళ మమ్మీకి ఆ టైంలో బాగోలేదంటే నేను టిఫిన్లు ఇచ్చాను మార్నింగ్. ఓకే, ఆ టైంలో తిని కనిపించింది. అలా అలా మొదలైంది. కనిపిస్తే మరి ఎవరికైనా అలాగే కదా అని అడిగాడు. ఎవరిని అడిగారు? కజిన్. మా కజిన్ అడిగి అప్పుడే తర్వాత మా ఇంటికి వాడితో వచ్చావు కదా, మా ఇంటికి వెళ్ళిపోతే నేను నార్మల్గా ఇంకా తర్వాత ఎక్కువ డేస్ కాదు కదా, మా అయితే 2-3 డేస్కి వెళ్తాను. మళ్ళా హాలిడేస్ అయిపోయేదా. ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో రిలేటివ్స్ లో ఫంక్షన్ అయితే మ్యారేజ్, దానికి కూడా వెళ్ళిపోయాను. వాళ్ళ రిలేటివ్స్ దానికి కూడా వెళ్ళిపోయాను. తెలియదు మరి, నాకు ఎవరు తెలియకపోయినా సరే నేనే వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళి మాట్లాడి పరిచయం అప్పుడు కలిసాం తప్ప తను ప్రపోజ్ చేసేటప్పుడు నేను ఆ రోజు ప్రపోజ్ చేశారా? ఒక్క కుండేస్ అంతే. అవునా? చాలా ఇయర్స్ పట్టింది యాక్సెప్ట్ చేయడానికి. ఎవరు యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు? టైం తీసుకోవాలి కదా. ఇయర్సా? ఇయర్స్ వెయిట్ చేశారా మీరు? అట్లే అంత సీరియస్ గేమ్ వెయిట్ చేయలేదు. సర్లే మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు అప్పుడు నేను ఓకే 3 years అవుతుంది కదా అప్పుడు యాక్సెప్ట్ చేసి. అంతే. ఇప్పటికి 3 years అప్పుడు 3 years 2.5 అనుకో. నేను మీద ఒక వీడియో చూసుంటా, దాంట్లో ఇంత చిన్న పిల్లల నుంచి మీరు ఇలా పెద్దవాళ్ళు అయ్యేదాకా మీ జర్నీ ఉంటది. ఎన్ని ఇయర్స్ అసలు అది అవసరం, అసలు మరీ చిన్న పిల్లల నిబ్బలాగా ఉన్న దగ్గర నుంచి చిన్న పిల్ల అప్పుడు నాకు ప్రపోజ్ చేశాడు అంతే. అప్పుడు నాకు జస్ట్ ఫ్రెండ్ ఇష్టం ఉండేది, బట్ ఎందుకులే ఆ టైం వద్దులే యాక్సెప్ట్ చేయలేదు. టైం తీసుకోవాలి అని చెప్పి నేను. ఎన్ని ఇయర్స్ ఆఫ్ లవ్ మీరు ఇద్దరిది? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తే 6 years అవుతుంది. డేట్ మర్చిపోయారు కదా? నేను డేట్ గుర్తుంచుకున్నాం అనుకోండి కలిసి ఉంటాం, అలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు. అందుకే సరే చూద్దాం, ఫస్ట్ కలిసి ఉంటే అప్పుడు చూద్దాం ఇవన్నీ. నాకు మ్యారేజ్ డేట్ ఒకటే గుర్తుంచుకోవడం ఇష్టం. ఏం గుర్తులేవు. లవ్ ఎప్పుడు మంది ఈ డేట్కి మొత్తం 1 year అయింది, ఈ డేట్కి 2 years అయింది, అలా కాకుండా జస్ట్ నాకు ఈ ఇయర్ నుంచి కాబట్టి ఈ ఇయర్ నార్మల్ ప్రతి ఒక్కరు 1 yearకి అది మేము ముందే అనుకున్నాం, అది మేము చేసుకోవద్దు, యానివర్సరీలు అలాంటిది వద్దు, ఓన్లీ మ్యారేజ్ యానివర్సరీలే సెలబ్రేట్ చేసుకుందాం అని. లవ్ నార్మల్ గా చూసినా సరే అలాంటి సెలబ్రేట్ చేసుకుంటే February 2nd అదే అంటే ఏమంటారు మంత్ గుర్తుంది నాకు ఎగ్జాక్ట్ డేట్ ఉంటాయి కదా, వ్యాలంటైన్స్ డే అదే ఇది. నార్మల్ గా అయితే యానివర్సరీ గట్రా ఏమి ఉండవు.
అంటే మేము లవ్ స్టార్ట్ అయ్యి మంది ఇప్పుడు ఈ డేట్ కి మంది 1 year అయింది, అది మేము సెలబ్రేట్ చేసుకోవద్దు అని నేనైతే అనుకున్నా పర్సనల్ గా, అందుకే నేను ఆ డేట్ గుర్తుంచుకోలేదు. యాక్సెప్ట్ చేసింది. నార్మల్గా చెప్పాలంటే అవే మీరు ఎందాకన్నట్టు ఇవ్వగల చేస్తారు అవి. నా దృష్టిలో నేను అదే అనుకుంటాను అంతే. ఎందుకు అదేదో పెళ్లి డేటే గుర్తుంచుకుందాం అని చెప్పి ఆ డేటే అనుకున్నాం, అదే గుర్తుంచుకునేలా పెళ్లి చేసుకున్నాం. 3 years తర్వాత యాక్సెప్ట్ చేశారా మీరు తన 2.5 అనుకున్నా. 2.5. ఆ మధ్యలో ఇంటికి వచ్చి తిరుగుతూ ఉండాలి మీకోసం, అవునా? ఇప్పుడు లాక్డౌన్ టైంలో మా ఇంటి సైడ్ వచ్చారు. ఓకే. ఆ తర్వాత అప్పుడే మళ్ళీ అంటే ముందు కొంచెం మాట్లాడేదాన్ని కానీ మరీ అంత కాదు. మరి అప్పుడు మళ్ళా మాట్లాడారు. ఇప్పుడు కూడా ఇంకా ఎందుకు దాచి పెడుతున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. దేనికోసం బాయ్? ఏం లేదు, ఏముంది, పెళ్ళైపోయింది, బేబీ పుట్టేసాడు, అయినా కూడా ఇంకా లవ్ స్టోరీ చెప్పడానికి ఆలోచిస్తున్నారు మీరు. చెప్తాం, అది చాలా ఫేస్ చేసాం అన్నిని. ఎవరి పేరెంట్స్ ఒప్పించుకుంటారు ఈజీగా? ఎవరు ఒప్పుకోరు అస్సలు. కష్టమే. అంత ఈజీగా ఎందుకు ఒప్పుకుంటారు? మంది ఒప్పుకున్న తర్వాత కూడా మేము చాలా మళ్ళా పెళ్లికి మాకు అలానే బోల్డ్ కాన్సిక్యూషన్స్ చూస్తూనే వచ్చాం. అవునా? చాలా అంటే లవ్ అంత ఈజీ కాదు. మేమిద్దరు స్ట్రాంగ్ ఉంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ నేను స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి ఇంకొంచెం ఈజీ అయ్యింది. అంతేనా? మరి ఎప్పుడో ఏ లవ్లో అన్నా సరే అమ్మాయి స్ట్రాంగ్ ఉంటేనే అది మ్యారేజ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. లిటిల్ హార్ట్స్ మూవీలో డైలాగ్ ఉంటుంది ఇది. మీరు మూవీ చూడలేదా? చూసాను, అంత గుర్తుంచుకోండి. మా ఫైటింగ్స్ ఉన్నవే ఎక్కువ కాన్సన్ట్రేషన్, యాక్షన్ మాత్రం. యాక్షన్. మీ లవ్ జర్నీలో మీరు చేసిన ఒక బెస్ట్ థింగ్ ఏంటి మీకు గుర్తున్నది ఆయన చేసింది? నా కోసమా? నార్మల్ గా తను చేసింది ఏదైనా మీకోసం తను చేస్తే నార్మల్ గా మీకు గుర్తున్నది? ఏమీ చేయలేదనుకుంటా. ఏమో, నాకు తెలిసే వరకు అయితే నేను చేసే వరకు అయితే వ్యాలంటైన్స్ డే ఒకటే, అంతే. ఇంతకు అలా అడుగుతున్నారా థింగ్స్ అంటే? అన్నీ తను స్టార్టింగ్ అంతా బాగుండేది. స్టార్టింగ్ అదే నా మాట వినేవాడు కదా, అది అప్పుడు అసలు తేజ అంటే అసలు తేజ అన్న మాట కూడా అనవసరం, అంత బాగా వినేవాడు. లైక్ చాలా బాగుండేది అప్పుడు. ఏం మారిపోయింది, ఏం బాగాలేదు ఇప్పుడు? ఇందాక ఒకటే మాటని 10 సార్లు చెప్పాలి నేను, అప్పుడు వింటాడు. అప్పుడు అంత అవసరం లేదు, నెమ్మదిగా మాట్లాడాడు. మళ్ళీ ఏదో అమ్మాయి లాగా. స్టార్టింగ్ లోనే స్లోగా మాట్లాడితే మాకు వినిపించట్లేదు, స్లోగా మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడుతున్నాం అంటున్నారు. స్లోగా మాట్లాడదాం కానీ ఆర్గ్యుమెంట్ చేయమని. నాకు అస్సలు ఆర్గ్యుమెంట్ లో నేను అసలు ఆర్గ్యుమెంట్ నాకు అవ్వకూడదు, కానీ ఆర్గ్యుమెంట్ అయినా ఆర్గ్యుమెంట్ లో నాకు పక్కలు గెలిస్తే అస్సలు ఒప్పుకోను. అందులో నీళ్ళు ఇప్పుడు నేను ఏదైనా గొడవ కానీ ఏదైనా మాట్లాడాను, రైట్ ఉంటాను ఫస్ట్లీ. నేను మాట్లాడానంటే ఎక్కువ మాట్లాడుతున్నా, ఆర్గ్యుమెంట్ చేస్తాను. మాట్లాడుకుని సైలెంట్ ఉంటే నువ్వేం మాట్లాడలేదు అంటారు. సమాధానం ఇలా మరి నేను ఏం చేయగలను అప్పుడు? అమ్మాయిలు కొంచెం టఫ్ కదా చాలా. అది ఒప్పుకోండి, అదే అన్నా సార్. నిన్న ఒకరితో అట్లా అమ్మాయిలే కదా. ఆవిడ బాధ కూడా అదే, అసలు నన్నేమో నన్ను అమ్మాయిలు ఎందుకంటావని. అంతే కదా ప్రియా గారు? ఎవరిని అన్నట్టు మనం చాలా గ్రేట్ అసలు. ఎందుకు ఆ భావం ఎందుకు వచ్చేసింది అసలు? మనం చాలా గ్రేట్. ఐ మీన్ ఇవన్నీ చేస్తూ వచ్చి దాని తర్వాత ఈ జర్నీ, ప్రెగ్నెన్సీ జర్నీ, డెలివరీ జర్నీ, ఇవన్నీ చూసాక అసలు మనం గ్రేట్ కాదు, మనం చాలా గ్రేట్ జర్నీలో అంటే అక్కడ ఎవరన్నా అమ్మాయి గ్రేట్ అంటారు. అందుకే ఇంకా మనతో అసలు నోరు ఎక్కువ పెట్టుకోకూడదు కదా, అంతేనా? అంటే అర్థం చేసుకోకపోయినా హస్బెండ్ పక్కా అర్థం చేసుకోవాలి. నుండి ఎండింగ్ వరకు ఎవరు కూడా అంతగా నోరు పెట్టుకోరు. హలో, మిగతా టైంలో పెట్టుకుంటారు. ఎండింగ్ కాదు, మొత్తం లైఫ్ అంతా అప్పుడు. అంతే కదా, మీరు ఎంతే అంటే అంతే. అదే కదా, నేను ఒప్పేసుకుంటా, నాకేం బాధలేదు. మీరు అంతే అనండి, నేను అంతే అంటాను. నాకేముంది, ఒక గంటే కదా. అంతే కదా అంట. అదిగో పాపం తేజ గారు బాధ అర్థం చేసుకోండి కొంచెం. తేజ ఏంటంటే ఇతను అన్నీ విన్నట్టు ఉంటారు కానీ ఏది వినరు. అన్నీ చేస్తున్నట్టు అని చూపిస్తారు కానీ ఏది చేయరు. అన్ని తనకు నచ్చినవి చేస్తాడు. ఎండ్ అంటే ఎండ్ ఆఫ్ ద టైంకి అస్సలు ఫస్ట్ నుంచి అంతే. కానీ నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, బాగా గుడిదాలు ఉండేదాన్ని. ఇప్పుడు మాత్రం ఓకే,
ఎప్పుడైనా మనం ముందుకు వెళ్తూ 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 కదా తెలుస్తుంది. అయితే అన్ని విన్నట్టు నటిచ్చేస్తాడు. అబ్బాయిలు అందరూ అంతే. అంతేనా? అంతే. కానీ మీరిద్దరు ఇంత దూరం జర్నీ చేశారు కదా, అసలు అండర్స్టాండింగ్ లేకపోతే మీరిద్దరు అంత మంచి కప్పులు కాకపోతే ఇంత దూరం వచ్చేవాళ్ళు కాదు కదా. మా అండర్స్టాండింగ్ మీరు విన్నారు ఇప్పుడు ఒక మాట అనింది ఆవిడ, మీరు మిస్ అయిపోయారు. మళ్ళీ చెప్పు. గొప్పలు ఎప్పుడు పొగడకూడదు. అది ముందు అసలు పొగడకూడదు. పొగిడారు కానీ మీరు వినలేదు, మళ్ళీ ఇంటర్వ్యూలో చూసుకోండి. ఏదో చెప్తున్నారా? కానీ ఎక్కువ నవ్వుకున్న దానికన్నా గొడవలు ఆడుకుంటేనే ఇంకా బాగుంటాం. మాది ఎక్కువ బాండింగ్ అంటే గొడవలే. అల్లు అర్జున్ సినిమాలు చెప్తారు కదా, గొడవ ఎంత అయిన తర్వాత ఈసారి చూడు బాగుంటాను, ఈసారి చూడు బాగుంటాను, నీ చెప్పింది వింటాను అంటాడు. జస్ట్ 2 days మళ్ళీ సేమ్ రిపీట్. మళ్ళీ మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఇలా కాదు, అసలు ఆర్గ్యుమెంట్ కూడా మాకు ఏదేదో దానికి కాదు, చిన్న చిన్న వాటికి అయిపోతాయి. ఈ గ్లాస్ కోసం అనుకో, ఆ గ్లాస్ కోసం గొడవ పడతాడు. లేదు ఇది చిన్న అంటే చాలా సిల్లీ గొడవ, అసలు దానికోసం ఆర్గ్యుమెంట్ ఎందుకు? పోన్లే ప్రియా పోన్లే, నువ్వు అన్నది కరెక్ట్ అని చెప్పేస్తే అయిపోయింది కదా. లేదు, అసలు అది తను తెలిసినా తెలియకపోయినా నాతో మాత్రం ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఖచ్చితంగా చెయ్యాలి. నేను కూడా గెలవాలి ఈ ఆర్గ్యుమెంట్లో అన్న. నువ్వు చేయవా? నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను. నువ్వు ఆర్గ్యుమెంట్ చేయవా? అదే చెప్తున్నా, అంటే కొంచెం ఎక్కువ మాట్లాడితే దాన్ని ఆర్గ్యుమెంట్ అంటారు అంతే. మరి ఎక్కువ మాట్లాడితేనే కదా ఆర్గ్యుమెంట్ అవుతుంది. వదిలేండి. ఇప్పుడు ఒక గొడవ అయ్యేలా ఉంది మళ్ళీ మీరిద్దరికి. లేదు, దాటేసి వచ్చేసారు అవన్నీ, ఆ స్టేజ్ దాటేశారు. ఇప్పుడు మాట్లాడుకునేదే అరుచుకుంటూ మాట్లాడుకోవడం అయిపోయి ఉంటుంది ఆల్రెడీ కదా. లేదు, ముందు కూడా మేము అరుచుకునే వాళ్ళు. తినే ఎప్పుడు ఆడలేదా? నేనే. మీరే అరిచేవాళ్ళు, పాపం వినేవాళ్ళు. పాపం ఏం కాదు, మనం అరిచామంటే పక్క పర్సన్ ఏదైనా మిస్టేక్ చేస్తేనే కదా. ఇప్పుడు ఆవిడ నన్ను కొట్టేలా ఉన్నారండి. నేను ఆవిడ లేదు చెప్పండి, మన ఊరికి ఎవరికైనా ఊరికి కోపం రాదు, ఊరికే బాధ రాదు, ఏది ఊరికైతే మన ఎవ్వరికి రాదు ఇమోషన్స్ అనేవి. పక్క పర్సన్ బిహేవియర్ బట్టే మనం రియాక్ట్ అవుతాం. సో తన అలా నేను తన కోపం అయ్యేలాగా కానీ ఏం అయ్యేలాగా మాక్సిమం చేయదు. తను మాత్రం 100% చేస్తాడు. మరి నా కోపం రాకుండా ఉంటుందా? పక్కా వస్తుంది. ఓకే. కానీ అప్పటికి అలా కొన్నిసార్లు కంట్రోల్ చేసుకుంటాను, కొన్నిసార్లు కోపం వచ్చేస్తుంది. సో 3 years పట్టింది మీరు ఒప్పుకోవడానికి. మీ పేరెంట్స్ ఒప్పుకోవడానికి ఎన్ని years పట్టింది? మా పేరెంట్స్ ఒప్పుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. వెంటనే ఒప్పేసుకున్నారా? వెంటనే అంటే వెంటనే కాదు, కొంత ఒక 6 months అనుకుంటా. 6 months లోపలే ఒప్పుకున్నారు. 3 months. మరి మీ పేరెంట్స్? వాళ్ళ పేరెంట్స్ తినేం ఒప్పించలేదు. వాళ్ళకి ఇష్టం నాన్న అంటే అంతేనా. ఫస్ట్ మా డాడీకి చెప్తే అప్పుడు మా డాడీ మమ్మీతో మాట్లాడారు. వీళ్ళు మమ్మీతో మాట్లాడిన తర్వాత ఇంకొక ఓకే అయ్యారు. రిస్క్ ఏం కాదు, ఓకే అయ్యారు. ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉండేది, దాని తర్వాత ఇంకా రాలా. వీళ్ళ డాడీకి ఎక్కడంటే ఒప్పుకున్నారు, మా డాడీ అలా చేశారు. కానీ మమ్మీ సపోర్ట్ చేశారు, మేనేజ్ చేశారు. మరి అంతేనా అక్కడ మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ కదా. మమ్మీ బాగా సపోర్ట్ చేశారు. లవ్ స్టోరీ అంతట్లో కూడా మెయిన్ మా కోసం స్టాండ్ తీసుకునేది, ఎస్పెషల్లీ తేజ కోసం స్టాండ్ తీసుకుని మమ్మీ. అవునా? ఓకే, వీళ్ళ మమ్మీ మీకోసం స్టాండ్ తీసుకున్నారా? ఓకే. తేజ ముందు నుంచి అందరికీ తెలుసు, మా రిలేటివ్స్లో కానీ అందరికీ తెలుసు. సో ఏవో అలా చెప్పారు, ఈ అబ్బాయి వద్దు అలాగా ఇలాగ. మా మమ్మీ మాత్రమే ఏం పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, ప్రియకి ఇష్టం మాకు ఇష్టం, మాకు ఇష్టం, మీకు ఇంకెవరికి మాట్లాడేది లేదు, ప్రియకి నచ్చితే మాకు చాలు అంతే. మీ ఇంట్లో యాక్సెప్ట్ చేసేసారు అప్పుడే చేశారు. ఓకే. అంటే మొన్న ఈ మధ్య బాబు శ్రీమంతం వీడియోలో తేజ పేరెంట్స్ లేరు, ఉన్నారు, లేట్గా వచ్చారు. అంటే మా పేరెంట్స్ అంటే మరి మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, దాని దగ్గర మా నాన్న ఉన్నాడు. వీళ్ళ డాడీ ఏంటంటే మరి ఇంకా వర్క్ వెళ్ళిన తర్వాత ఇంకొచ్చిన తర్వాత ఈ మధ్యన కొంచెం ఇంకా ఇంకోటి హెల్త్ ఇష్యూ బాగోదు కదా అత్తయ్యకి, ఇంకా ఏంటి అని చెప్పేసి మేము ఎక్కువ ఆల్రెడీ ఇబ్బందిగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ ఫోర్స్ చేయకూడదు అని చెప్పి ఓకే రైట్. కాకపోతే వచ్చారు కానీ కొంచెం లేట్గా వచ్చారు. మా మమ్మీ వాళ్ళు రాలేదు, మా పిన్ని మా అక్క వీళ్ళు వచ్చారు. చూసాను నేను కూడా. కాదు ప్రియాంక అంటే మీ ఇద్దరికి బాగా దిష్టి తగిలేసి అలా అయిపోతున్నాయా, లేకపోతే
ఏంటి అంటే నేను చూడంగా ఈ లాస్ట్ 1 ఇయర్‌లో చాలా చాలా దారుణాలు జరిగిపోయాయి కదా మీ ఫ్యామిలీలో. అంటే బాగా బయట వాళ్ళది కాదు, ఇంట్లో వాళ్ళదే తగులుతాయి ఎక్కువ. నా అంతే కదా, నాకు తెలియదు, నువ్వు ఇంట్లో వాళ్ళదంటే మీరు ఎవరినన్నావు? ఎవరైనా ఉండొచ్చు. ఎప్పుడుని బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది మన మీద అయినా సరే ఏడవడానికి. అలాగని తెలిసినా తెలియకపోయినా సరే మ్యాక్సిమం ఏదన్నా సరే ఇంట్లో అది అది మాత్రం నిజమే, ఇంట్లో వాళ్ళదే ఉంటుంది. ఇంట్లో వాళ్ళే. ఇంకా ఏం చేయలేం. అన్నీ ఇంకా పట్టించుకొని కూర్చుంటే ముందుకు వెళ్ళాం కాబట్టి. అంతే, మనం ఒక ప్లాట్ఫామ్లో ఉన్నామంటే కామన్గా వస్తాయి, మనం దాటుకొని ముందుకెళ్ళాలి. హీరోలు ఆటలుగా వస్తాం మనం అంతా అక్కడ, హీరోల్లో ఆడిగా వస్తాం మనం అంతా అక్కడ. వస్తాయి, అందరికి వస్తాయి కానీ మరీ ఎక్కువ వచ్చేసినట్టున్నాయి ఈ మధ్య ఘోరంగా. చాలా కొంచెం హ్యాపీగా ఉన్నా చూడలేరు జనాలు, అంతే. ప్రియాంకకి అదేంటి బ్రెస్ట్ ఇబ్బంది వచ్చింది, అది కూడా లాస్ట్ ఇయరే కదా? లాస్ట్ ఇయరా ఈ ఇయరా? ఈ ఇయరే స్టార్టింగ్ జనవరిలో అయింది తనకి. మళ్ళీ వెంటనే యాక్సిడెంట్ అయింది మీరందరికీ. నేను ఆ వీడియో చూసినప్పుడు షాక్, అసలు ఏమైంది సడన్ గా? నిన్నటి వరకు బాగుండే కదా. అదేం చేయలేము, అవ్వాలని రాసి పెట్టుంటే అయిపోయింది అంతా. అది ఎక్కడో ఎంతవరకు అవ్వాల్సింది అలా చాలా పెద్దది అవ్వాల్సింది కానీ చాలా గూగుల్ అందులో సగం గూగుల్ మ్యాప్ మనకు చాలా రాంగ్ చూపిస్తుంది. ఒక 80 అదొక గూగుల్ మ్యాప్ వల్ల రాంగ్ అయిపోయిందా? అది చూపించింది డైరెక్ట్ శ్మశానంలోకి చూపించింది గూగుల్ మ్యాప్, శ్మశానంలోకి వెళ్ళిపోయాము. శ్మశానంలోకి వెళ్ళారా? అది మరి అంటే లొకేషన్ రాంగ్ చూపించింది. దాని తర్వాత ఇంకా ఒకటి వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ముందుగా అంతా కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా వెళ్ళిపోయాము, అసలు మాకు ఇది అవ్వకపోదు. కానీ అది డెస్టినేషన్ రాంగ్ చూపించింది. చాలా అవర్స్ మాకు వేస్ట్. ఎక్కడికో వెళ్ళిపోయాం, మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ అయ్యి ఇంకా మేము ముందుగా స్టార్ట్ అయినా సరే అంటే అంత అవర్స్ అయింది కాబట్టి ఇంకా అలా అలా ఏదో ఏదో అయ్యింది. ఇంకా అది గుర్తు చేసుకోవడం కూడా అస్సలు లేదు. చాలా మా లైఫ్లోనే మర్చిపోలేని. నాదైతే ఫస్ట్ యాక్సిడెంట్, అదే పెద్ద యాక్సిడెంట్. మీకు కూడా బాగాలేకుండా వచ్చింది కదా? నాకు చాలా అంతే. ఇక్కడ బెలూన్ ఉంటుంది కదా, అదొకటి స్టీరింగ్ కూడా తగిలిసింది. దాని మీద కొంచెం ఎక్కడ తగిలితే అంత బ్రీతింగ్ అంతగా అంటుంది కదా, ఆ ఉన్న ఒక 1 డే అంతే. 1 డేకి మనకైతే ముందు కూర్చొని మేమిద్దరే. ఓకే, మీకు కూడా ఇక్కడ సీట్ బెల్ట్ ఇక్కడ ఇలా సీట్ బెల్ట్ వేసుకున్నా. తిని అప్పుడే జస్ట్ సీట్ బెల్ట్ తీసాడంట. సీట్ బెల్ట్ తీసాను అప్పుడే. యాక్చువల్ సీట్ బెల్ట్ ఉంటే తనకి అంత మీరు అప్పుడే తీసారు. ఆ లోపల మాత్రం నాకు ఎలాగ అనిపించింది అంటే ఈ బోన్ చిరిగిపోయినట్టు అనిపించింది, అంతలాగా తగిలింది నాకైతే. పెయిన్ మాత్రం ఉండేది ఒక 1 వీక్ వరకు. నా హాస్పిటల్లో అయితే స్కాన్ చేస్తారు కదా, అక్కడైతే అన్న పడుకోలేను, చంపాను అనేసాను. అయితే అంత పెద్ద మాట అనేసాను. ఇలా వెనక్కి పడుకుందామంటే అంత పెయిన్ వచ్చింది, బ్రీతింగ్ అనేది కాదు. అందులో యాక్సిడెంట్ అయింది, సో పానిక్ గా కూడా ఉంటాం. కొంచెం పానిక్ అయిపోతారు. మీకు ఇలా ఇక్కడంతా తగిలింది. నాది చాలా అంటే లక్కీ అన్నమాట. గట్టిగా డీప్ గా కట్ అయితే స్టిచెస్ పడుతుంది, అలానే స్టిచెస్ కూడా వేయలేదు. ఇది కూడా కొంచెం బాగా సెన్సిటివ్, అది కాకుండా పైకి ఉండదు, ఇంకా ఇలా కిందకు ఉంటుంది కదా ఇది. కానీ స్టిచెస్ కూడా వేయలేరు కదా, ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్నాను. అసలు ఇంకేది చేయలేరు. అప్పుడు నాకు తగిలినా సరే నన్ను ఒక దగ్గర పెట్టేశారు. వీళ్ళందరికీ ఒక దగ్గర, నేను ఒక దగ్గర ఉన్నాను. బాగా ఎవరికి దాడికి చాలా గట్టిగా, చాలా చూడలేము ఇంకా ఆ టైంలో, మనం చూడలేము మనిషిని, అంత దారుణంగా తగిలే. బాడీ మొత్తం మేజర్ డ్యామేజ్. ప్రియాంకకి గట్టిగానే. ప్రియాంకకు పాపం ప్రతిదీ ఏదో ఒకటి గట్టిగా ఫేస్ మీద తగులుతుంది. ఫేస్ మీద తగిలింది. మీరు ప్రెగ్నెంట్ కదా ఆ టైంకి. అసలు అక్కడ డాక్టర్స్ అన్నారు, ఇంత యాక్సిడెంట్, ఇంత పెద్ద యాక్సిడెంట్లోని కూడా సేఫ్గా ఉన్నదంటే చాలా లక్కీ అని చెప్పేసి. సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఒక ప్లస్ పాయింట్ అయి ఉంటుంది ఆ టైంకి. అందులో నేను సీట్ని బ్యాక్ చేసి ఇలా పడుకున్నాను అనమాట. సో అందుకే నేను ముందుకు కూడా రాలేదు, అలానే ఉండిపోయాను. అందుకే జస్ట్ ఇది ఇలా సీట్ పెట్టుకుంటాం కాబట్టి ఇది రఫ్ అయింది అంతే. ఇంకా డీప్గా కూడా కట్ అవ్వలేదు నాకు ఏది. అప్పుడు కూడా ఈ టైంలో కూడా వీడియోలు తీస్తారా ఎవరైనా? యాక్సిడెంట్ అయితే వీడియోలు పెడతారా అన్న కామెంట్లు వచ్చాయి. కమెంట్స్ ఇంకా
మంచివి వస్తాయి, చెడువి వస్తాయి, అన్నిటిని అవన్నీ అయితే పెద్ద నేను పట్టించుకోకూడదు కదా. చాలా మంది ప్రేయర్ చేస్తున్నారు. చాలా నేను అసలు నెగిటివ్ కమెంట్ కొంత చూస్తే పాజిటివ్ Positive చాలా ఎక్కువ మంది ఉన్నారా అని అవునవును, చాలా మంది మేము ప్రేయర్ చాలా చేస్తున్నాం చాలా చాలా మంది నిజంగానే అందరి health అసలు బాగా వాళ్ళు అంతా మేము చాలా లక్కీ అంత మంది మా కోసం ఉన్నారు అంటే. ఫర్ ఏ డే మేము భయపడ్డాం, మీరు నాన్నకు సీరియస్ అయిపోతుంది, అది ఖర్చు అయిపోతుంది, అసలు- ఖర్చు చాలా అవుతుంది అనేసరికి అసలు ఏమంటారు, మా డాడీకి బాగున్నప్పుడు నాకు మొత్తం ప్రెగ్నెన్సీ అది బాగానే ఉండేది. బాగాలేదు, ఆపరేషన్స్ అవుతున్నాయి, అది సక్సెస్ కానీ ఆ అవుతుందా టైంలో నార్మల్. నాకు ఎక్కడ ఏడుపు వచ్చిందంటే, అందరూ బయటకు వచ్చాం, అతను బయటకు వచ్చిన తర్వాత నేను అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అతను చూడండి నాకు భయపడిపోయాను నేనైతే. అందరూ అప్పుడు నాన్న అందరికీ ఎలాగుందని అడిగా, అతను ఎలాగుందని అడగలే, అందరికీ ఎలాగుందని అడిగాడు. ఎందుకంటే అందరూ కూడా నార్మల్గా ఎవరంటే చూసుకుంటారు, మన గురించి మనం పట్టించుకుంటాం. ఆ టైంలో కూడా ఆ టైంలో మిగతా వాళ్ళకి ఎలా ఉంది, మాటలు కూడా ఆడలేదు కదా, మరి ఇదంతా కట్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు కట్ అయిపోయింది, ఇదేమో ఇక్కడ చాలా లోపలికే. అసలు అతనికి ఎందుకు అలా తగిలే కూడా మా డాడీ అది తెలీదు. నా సైడ్ ఉన్నారు కదా. నా సైడ్ ఉన్న అందరిలో నేను సేఫ్ అయిపోయాను. ఓకే, తేజ ప్రియాంకనా వెనక డాడీ డాడీ, తగిలిసి, డాడీ వెనక ప్రియాంక, సో వీళ్ళిద్దరికి గట్టి తగిలేదు. వీళ్ళ హైట్ కదా, హైట్ మీద చాలా ఎక్కువ తగిలేసి, కానీ బాగా ఓవర్గా తగిలేసి. ఇట్లా గుద్దుకునిందేమో. అందరికి జస్ట్ మైనర్ గా చిన్న చిన్నగానే అంటే ఒక కొన్ని డేస్ లో మేము రికవర్ అయిపోతాం అన్నట్టే తగిలింది. డాడీకి అలాగే తగిలింటే అంటే ఇప్పుడు అయ్యింది అంటే యాక్సిడెంట్ ఎవరికి దెబ్బలు తగలకుండా ఉండవు, కామన్. అంత తగిలింటే బాగుంది అనిపించింది, కానీ మరీ అంత అంటే అసలు మేము అన్ని తగిలాయా. ఇంకా ఇదొకటి బ్యాక్ ఈ మెడ దగ్గర ఉంటాయి కదా బోన్స్. తర్వాత మాకు ఇవన్నీ తగిలని తెలియదు, మాకు కళ్ళకి కనిపించింది అప్పుడైతే లెగ్ ని ఓన్లీ ఇదే ఇదో అనుకున్నాం. అంతే. ఈ హాస్పిటల్ వెళ్ళిందో తెలిసే ఇన్ని తగిలేదు. ఈ మక్క దగ్గర బాల్ ఉంటది కదా, ఆ బాల్ ఇరిగిపోయింది, సైడ్ అయింది. ఏమన్నారు డాక్టర్స్ ఆ టైంకి? డాక్టర్ ఫస్ట్ మాకు తెలీదు, ఖమ్మం హాస్పిటల్ ఉన్నప్పుడు అది చెక్ చేయలేదు. నార్మల్ గా మన పార్సల్ కి వస్తాయి కదా అట్లు, అది అట్ట వేసి పెట్టేసి కట్టారు అంతే. అవునా? ఏం చేయలేదు బాబాయ్ అక్కడ హాస్పిటల్ మాకు అక్కడ చాలా టార్చర్ అయింది. అక్కడ ఓన్లీ మాకు చెప్పింది ఈ లెగ్ ఇంజరీ ఒకటి, ఈ లిప్స్ ఒకటి, ఐబ్రోస్ అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మాకు ఈ నక్క దగ్గర ఇదయింది, ఇదయింది అని చెప్పి. ఖమ్మం దగ్గర వద్దు, అంత అంబులెన్స్ లో వచ్చారా? అక్కడ వద్దు, అంత కరెక్ట్ గా మళ్ళీ ఉంటది లేదు మనకు తెలియదు కదా, ఇక్కడికే తీసుకొచ్చదని చెప్పి అంటే మనం అందరూ వచ్చారు. మన ఊర్లో ఉంటేనే మనకి ఏదన్నా అప్డేట్ లో ఉంటది, అక్కడ మనకి అక్కడ ఎవరు మనకు తెలియదు, పైగా అప్డేట్ లో మనకి ఏముండదు. కానీ పెయిన్ అని ఏడుస్తుండేనా మీ డాడీ అప్పుడు? అంత గట్టిగా తగిలే కదా. నా పక్కనే ఉన్నారు, నాకు ఒక వైపు నుంచి టెన్షన్, భయము అన్ని. ఇంటి అసలు ఫస్ట్ ఆ పక్క అంటే పక్కన నేను తట్టుకోలేకపోయినా వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు చెప్పేసి. ఆ టైంలో నాకు ఆ కార్లోనే కార్ ఐటమ్ ప్రతిది కూడా చాలా డేంజర్, సీట్ బెల్ట్ సహా అన్ని డేంజర్, ప్రతిది కూడా మనకు ప్రాణం మీదకి వచ్చింది. ఎవరు ఎక్కువ ధైర్యంగా ఉన్నారు ఆ సిచ్యువేషన్ లో? వీళ్ళ మమ్మీయే. అవునా? మీ డాడీకి అంత అయినా కూడా ధైర్యంగా ఉండేనా? మీ అందరినీ లేపింది ఆవిడే. నేను ఇంత చిన్న డోర్లో కూడా వచ్చాను నేను. నాకు మరి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఇంకేం తెలియదు, ఆ ఎలాగొచ్చినా కూడా నాకు తెలియదు. మరుసటి రోజు 2 days తర్వాత కార్ దగ్గరికి వెళ్తే డోర్ ఫుల్ ఓపెన్ అవ్వలే, ఇంతే ఓపెన్ అయింది. అసలు ఆ టైంలో హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్ళారు? నేనే ఫోన్ చేశాను హాస్పిటల్కి, పోలీసుకి నేనే ఫోన్ చేశాను తెలిసి, కానీ ఎవరిని ఎత్తలేకపోయాను. ఎందుకంటే వెయిట్ ఎత్తామంటే ఇక్కడ నొప్పి, నాకు మొత్తం అందరిని తీసింది ఈవిడే. ఓకే, మీ మమ్మీ ధైర్యంగా అందరినీ బయటకు తీసుకొచ్చింది. నన్ను తీశారు. దాని తర్వాత మా తమ్ముడు వెనక నుంచి ముందుకు వస్తాడు అనమాట. వాడైతే ప్యానిక్ అయిపోయి దగ్గర ఒక 1/2 hour లాగలేదు, ఎంత కొట్టినా లావలేదు, కళ్ళు అనేది అలా మూసుకున్నాడు. అందరం మేము కాన్షియస్ లో ఉన్నాం, శివ ఒక్కడే పడిపోయాడు. మీ నాన్న మెలకువతోనే ఉండే. అన్ని దెబ్బల్లో కూడా మీ డాడీ అంటే లెగిసాడు, మమ్మీ అనుకుని లెగిసే ఉన్నారు కదా. అంటే మమ్మీ ఏమనుకున్నారు, జస్ట్ నార్మల్ గా ఇప్పుడు ఒక మదర్ గా అయినా సరే నార్మల్ గా పెద్ద. అదే కాకుండా నాకు అతను ఒక 10 minutes కనిపించదు లోపల కార్లోని. అయ్యో. దాని తర్వాత అందరూ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అతను బయటకు వచ్చారు. అవునా? మమ్మీ ఏమనుకున్నట్టు నేను బాగున్నాను, నాకేం తగ్గలేదంటే మా అంటే చీకటి కదా, సో మమ్మీకి తెలియదు అసలు డాడీకి అంత దెబ్బలు తగిలి ఉంటాయి అని కూడా. ప్రసాద్ అంటే అన్నారంట, అంటే అయితే బాగానే ఉంటదేమో అని చెప్పేసి మమ్మీ, పిల్లలు మేము ఏమయ్యామని చెప్పేసి మమ్మీ ఫోకస్ అంతా నా మీద, తమ్ముడి మీద. ప్రియాంక దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసింది, లైట్ ఫ్లాష్ వేసినప్పటికీ అది ఇలా చూస్తుంది. ఏం గుర్తులేవు డాడీకి, అక్కడ గుర్తులేదు.
తమ్ముడికి అక్కడ జరిగింది ఏది గుర్తులేదు, ప్రియాంకకి గుర్తులేవు. ఓకే. హాస్పిటల్ వచ్చిన తర్వాత వాళ్ళు గుర్తున్నాయి. అంటే అప్పటికి వాళ్ళు యాక్సిడెంట్ అయిందా మనకి, మా డాడీ అయితే ఏమైంది బుజ్జి. ప్రియాంకకి అయితే అసలు ఇంకా అదో దానిలో ఉండేది. అమ్మో ఆ మూమెంట్స్ అసలు నాకు అసలు గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు. ఎంత ఖర్చు అయింది హాస్పిటల్కి మొత్తం అప్పుడు? అంతా మా అక్క వాళ్ళు అండ్ మా పెద్దమ్మ వాళ్ళు చూసుకున్నారు. ఏంటి ఏ వచ్చినవైనా సరే, ఏం పెట్టుకోవాలన్నా సరే. తర్వాత మా డాడీ ఫ్యామిలీ ఇంకా సరిపోకపోతే మా డాడీ ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్ చేశారు. ఓకే. యూట్యూబ్ ఫ్యామిలీ కూడా హెల్ప్ చేసినట్టున్నారు కదా. అదే కదా మరి, వీళ్ళు హెల్ప్ చేసింది మా అక్క వాళ్ళు చూసుకున్నారు. ఇంకా ఏమైనా ఉంటది ఇంకా ఉండమని మా డాడీ ఫ్యామిలీ వాళ్ళు చూసుకున్నారు. ఎంత టైం పట్టింది రికవర్ అవడానికి పూర్తిగా? ఇంకా మా ఫ్యామిలీ సైడ్ నుంచి కావలేదా? ఇంకా టైం పడుతుంది. ఎన్ని మంత్స్ అవుతుంది అది జరిగి? 4 months అయిపోతుంది. 4 months అయింది ఇంకా రికవర్? పర్లేదు, డాడీ అయిన రికవరీ చాలా పర్లేదు. చేసుకుంటున్నారు. అవునా? ఇప్పుడు లేచి వాకింగ్ అనేది కొంచెం కర్ర పట్టుకుని నడుస్తున్నారా? కర్ర కొంచెం ఇది కాదు, ఓకే, స్టిక్, సింగిల్ స్టిక్. ఓకే, పర్లేదు. అంటే యాక్చువల్లీ 6 months టైం పడుతుంది, కానీ మా డాడీ తన మీద ఫోకస్ ఎక్కువ పెట్టుకుని ఆ ప్లేస్ లో ఎవరైనా ఉంటే అంత ఈజీ ఏమైతే అవ్వలేము అస్సలు రికవర్ అనేది. 4 months లో పర్లేదు, లేచి నిలబడి అంటే తన పనులు తను చేసుకునే అంత గుర్తున్నాయో మొత్తం ఇప్పుడు? అంటే కానీ యాక్సిడెంట్ మూమెంట్స్ గుర్తులేవు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నుంచి గుర్తున్నాయి. బట్ ఇప్పుడైతే ఫైన్. మళ్ళీ చెకప్లు చేపిస్తూ ఉండాలి, చేయించాలన్నారు. ఈ హిప్ ఒకటే ఉండిపోయింది, ఇంకా ఆల్రెడీ అయ్యింది, సర్జరీ అయ్యింది. కానీ అది ఏంటి ఎలా అనేది అందరు అడుగుతున్నారు కదా, మీ నాన్నగారు హెల్త్ ఎలా ఉంది అని చెప్పేసి. పాపం వాళ్ళ కోసం ఒక చెప్పేశారు అనుకోండి, ఇది పరిస్థితి. నేను మాట్లాడుతున్నాను, కనిపించారు నాకు. వెళ్తారా? ఓకే. ఇంకా కుంటుతున్నారు కొంచెం కదా, సెట్ అవడానికి కొంచెం. అది మెజర్మెంట్ చూస్తారు కదా ఫస్ట్ అలా కాల్ పెట్టి, అవి చూసారు కానీ బాగానే ఉంది అనుకున్నారు. అలాగా ఏదో వెయిట్ బ్యాగ్ ఏదో అన్నారు మాకు, ఇంకా నాకైతే తెలియదు. ఓకే, దానివల్ల డిఫరెన్స్ వచ్చి ఉంటుంది అని. సెట్ అయిపోద్ది అన్నారు. సెట్ అవుద్ది కదా, కొంచెం టైం పడుతుంది. పర్లేదులే, ఆ మాత్రం చూసుకున్నానంటే దేవుడి దయ. అంత పెద్ద నుంచి ఇంతవరకు రావడం అంటే అది అస్సలు నాట్ ఎట్ ఆల్ ఈజీ. నమ్మలేకపోతున్నాం. మాకు ఎవరికి చెప్పినా సరే మీకు ఎంతవరకు వెళ్ళాల్సింది ఎంతతో ఆగిపోయింది, ఆ రాములు కాపాడేశారు సగం. ఎందుకంటే మాకు వేరే శ్మశానంలో చూపించిందంటే మరి ఎక్కడికి వెళ్ళాల్సింది శ్మశానంలోకి వెళ్ళింది. అది ఎక్కడికి, కోల్కతా హైవే అది కాదు, ఏమో నాకు గుర్తులేదు, అస్సలు గుర్తులేదు నాకు అవి. ఓన్లీ ఎట్లయితే ఏంటి, మొత్తానికి దాంట్లోంచి గండం గట్టెక్కి బయట. మాకు అప్పటికి చాలా వరకు డౌటే, ఎందుకంటే అంత తప్పలే అవన్నీ నా అడుగులాగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నారు గైస్, అందరూ బాగున్నారు. వాళ్ళ నాన్న సెట్ అయిపోయారు. ప్రెగ్నెంట్ లేడీగా ఉన్న మీరు ఫస్ట్ సేఫ్గా బయటపడ్డాం. స్కానింగ్ అంతా వెళ్ళినప్పుడు బాగానే ఉంది అన్నప్పటికీ వచ్చిన తర్వాత అప్పుడు నాకు చిన్న మూమెంట్ తెలిసింది. సో ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉండింది అసలు? ఈ 9 months ఆఫ్ జర్నీ ఎలా తీసుకున్నారు? నాకు చాలా ఈజీగా అయ్యింది అనుకుంటా. అవునా? అస్సలు నాకు ఎక్కడ ఎక్కువ ఇబ్బంది కానీ, రోజు వామిటింగ్స్ అసలు నాకు అలాంటివి ఏంటి జరగలేదు. అవునా? స్మెల్ పడకపోవడం కానీ ఏమీ లేవు. చాలా మంది అసలు మొత్తం రూమ్ లోనే కూర్చుండిపోతారు, మాకు ఏది పడొద్దన్నారు, ఏది తినొద్దన్నారు, ఎక్కడికి వెళ్ళొద్దన్నారు, వామిటింగ్స్ అసలు ఎక్కువ అవే అవుతాయని. అది లేదు నాది. నాకు స్టార్టింగ్ ఎప్పుడో ఒక 1-2 times అయింది. డాడీకి బాగాలేదు అన్నప్పుడు చాలా ప్యానిక్ అయ్యాను. ప్యానిక్ అయ్యి అప్పుడు వామిటింగ్స్ ఒక్కరోజే చాలా ఎక్కువ వామిటింగ్స్ అయింది. అండ్ ఇంకోటి కొంచెం లో బీపీ అయిపోయింది అనమాట. అప్పటి నుంచి కొంచెం లో బీపీ అనేది స్టార్ట్ అయింది. హెవీ టెన్షన్ తీసుకున్నాను. సో అంతే. నార్మల్గా అయితే మా వాడు అస్సలు నాకు ఇబ్బంది పెట్టలేదు, నేనే ఆడికి ఇబ్బంది పెట్టాను. ఆడు మాత్రం నాకు అసలు ఇబ్బంది పెట్టలేదు. మీరు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఎలా ఉండింది మీ? ఇప్పుడే ఎందుకు అలా ఏమనుకోలేదు, అలా అస్సలు ఇప్పట్లో ఇంకా రావడమే గ్రేట్. అసలు మాకు పెళ్ళి అవుతున్నప్పుడే మమ్మీలో వచ్చిందా మాకు తెలియకుండా మీరు ఏం చేయకండి, వెంటనే మాకైతే కావాలి వీడి ఫ్యామిలీ నుంచి అదే. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నుంచి ఎప్పుడు అన్నందుకే మాకు ఎంత తొందరగా, అంటే పెళ్ళి అవ్వగానే కన్సీవ్ అవ్వడం అంటే
నేనైతే అసలు అస్సలు అంత తొందరగా మరీ అనుకోలేదు. కావాలి మాకు ఎప్పుడు వచ్చినా కావాలి, ఓకే. కానీ ఒక 6 months గ్యాప్ ఉంటే బాగుండు అని అనుకున్నాను. కొంచెం మాది వెడ్డింగ్, ఇప్పుడు కొంచెం ఆ ఫేస్ ఎంజాయ్ చేయాలి కదా. వెడ్డింగ్ లైఫ్ కొంచెం వేరే ఉంటది. అవును. సో అది మేము ఫీల్ అవడానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఇట్లా పెళ్ళైంది, ఇట్లా ప్రెగ్నెన్సీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా మాకు ఉండదు, ఇప్పుడు మాకు బేబీ మూడ్ లో ఉంటాం అంతని. అదే ఇంకా అంటే మా ఇద్దరికి మా మ్యారేజ్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ అయ్యేది లేదు, ఎంజాయ్ చేసే ఛాన్స్ లేకుండా పోయింది. వెంటనే ఇట్లా బేబీ వీడు ఇంకా కొంచెం పెద్ద ఒక 1 year అయిన తర్వాత అప్పుడు అన్నారు మమ్మీ మీరు అప్పుడు మళ్ళీ మీ మ్యారేజ్ అప్పుడు వీళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు వీళ్ళ దగ్గర పెడతాము, అనుకుంటే అడిగినా అప్పుడు మీకు వచ్చే టైం దొరుకుతుంది. లవ్ లో ఉన్నంత అది ఒక వేరే లైఫ్, కానీ వెడ్డింగ్ అయిన తర్వాత ఫీల్ వేరే, ఇది వేరే లైఫ్. అప్పుడు అంత ఫ్రీడమ్ ఉండదు, అన్ని వేరే ఉంటది. ఇప్పుడు మంది జర్నీ మీ లైఫ్. మీకు చెప్పినప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఇట్లా ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు? అప్పుడే ఫస్ట్ నేను నమ్మలేదు. ఎందుకుంటది, ప్రాంకులు చేస్తుంటారు కదా, అట్లా ప్రాంక్ అనుకుంటారు కదా, అది ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ టెస్ట్. అది నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఉండదు. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు చేస్తే అప్పుడు వెంటనే ఫాదర్ అవుతున్నాం అంటే నేను ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ ఉన్నాము అంటే మనకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది లోపల. నాకు అనుకున్నా లేదు ఎందుకో అనిపిస్తుంది అంటే ఏముండదు అలాగా, మన టైం ఉందిలే, అప్పుడేం కాదు, ఏముండదు అని అన్నాడు. ఏముండదు హాస్పిటల్కి వెళ్తే సరే వెళ్దాం, ఇప్పుడు పెళ్ళి అయింది కదా వెళ్దాంలే అనుకున్నాం. వీడికి తిరిగి అంత లేదు కదా అయితే మేబీ నేను కాదు ఉండొచ్చులే, అయితే బాగుంటది అని మనసులో అనుకున్నాను. కాకపోతే మనం ఏం చేయలేం, ఏదైనా మన చేతిలో ఉన్నది కాదు. ఓకే అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ఇద్దరు అప్పుడు ఫేస్ అంటే మాకు స్కానింగ్ లోని మా ఫ్రెండ్ వాళ్ళదే అనమాట. మామూలుగా స్కానింగ్ లో అలౌ చేయరు, ఓన్లీ లేడీస్ నే స్కానింగ్, కానీ తిన్న మాత్రం అక్కడ అలౌ చేశారు, పిలిచి అప్పుడు ఇద్దరుని ఒకసారి చూసాం, మొహం చేసుకొని అప్పుడు చూసాం. ఓకే, మేము హార్ట్ బీట్ వినే వరకు మేము ఓకే, నాకు నమ్మకం ఉండేది 50%. దీని మాటలు నమ్మకం పోయింది, ఏముండదు. తర్వాత ఎందుకంటే అవి ఒక్కొక్కసారి పాజిటివ్ వస్తే ఒక్కొక్కసారి నెగిటివ్ వస్తే అంత నమ్మకం లేదు. హార్ట్ బీట్ ఉన్న తర్వాత ఫిక్స్ అయ్యారు. ఓకే. ప్రెగ్నెన్సీ రివీల్ అని చెప్పి ఫ్యామిలీకి రివీల్ చేశారు కదా, వాళ్ళ రియాక్షన్స్ గురించి బోల్డ్ అని కామెంట్స్ వచ్చాయి. మీరు చూసుకొని ఉంటే మీరు అప్పుడు ఒకసారి ప్రియాంకకి ప్రాంక్ చేశారు. అప్పుడు ప్రియాంక రియాక్షన్ ఎట్లుంటుంది అంటే అసలు చాలా ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఉంటది. ఈ వీడియోలో అంత ఎగ్జైట్ అవ్వలేదు, మీరంతా ప్రీ ప్లాన్ చేసుకుని కావాలని చేశారు. ఇది యాక్చువల్లీ నేను ముందు వీడియో షూట్ చేసుకున్నాను కొన్ని, అంటే అన్ని యాక్చువల్ అందరి ఫ్యామిలీవి చేసుకున్నాను క్లిప్స్, అందరి ఫ్యామిలీవి. మాకు ఇంకా వీడియోస్ చాలా లాంగ్ కదా, అది ఎప్పుడు నేను షూట్ చేసుకున్నాను, ఎప్పుడు అవన్నీ కొన్ని పోయాయి, ఏదో అయ్యింది యాక్సిడెంట్ వల్ల. నాకు వీడియోస్ అన్ని ఇటు అటే అయిపోయాయి. నాకు వెడ్డింగ్ వీడియోస్ కూడా నేను అన్ని పెట్టుకోలేక అన్ని కలెక్ట్ చేసుకుని చాలా లేట్ పెట్టుకున్నాం. ఓకే, అన్ని వీడియోస్ ఒక దాంట్లో ఉన్న ఫస్ట్ స్పేస్ ఉండదు మా ఫోన్ లోని, ఒక దాంట్లో తీస్తాను, ఒక దాంట్లోనే పోయి ఉంటది. సో పోయిన తర్వాత ఇంకా మీరు ఆల్రెడీ నేను చెప్పాను అనమాట, లైక్ మీరు అప్పుడు నాకు ఎలా రియాక్ట్ అయ్యారో నాకు అలాగే రియాక్ట్ అవ్వండి, నేను అది రియాక్షన్ తీసుకుంటాను అని చెప్పి. ఓకే, సో ఇంకా మరి ఆ సేమ్ రియాక్షన్ ఎక్కడ వస్తుంది, అంత న్యాచురల్ ఉండదు కదా. సెకండ్ టైం చెప్తే న్యాచురల్ ఉండదు, ఫస్ట్ టైం ఉండేది పోతుంది ఆటోమేటిక్ గా, అంతే న్యాచురల్ గా రియాక్ట్ చేస్తారు మనందరం. అదేమన్నా సినిమా అంతే క్లియర్ గా యాక్ట్ చేసుకుంటూ లేదు అసలు. ఆ ఫీల్ వచ్చింది వేరే ఉండేది. అసలు ప్రియాంక అయితే ఫస్ట్ టైం చెప్పినప్పటికైతే ఏడ్చేసింది కూడా. ఓకే, ప్రియాంక ఇంకో మా సిస్టర్ వాళ్ళందరూ రియాక్షన్స్ లేవు, పోయినప్పుడు ఇంకేం చేసుకుంటాను. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా రియాక్షన్ ప్రెసెంట్ ఉన్న వాటికి నేను రియాక్షన్ తీసుకుని పోస్ట్ చేసుకున్నాను. అలా పోస్ట్ చేశారు. పాపం దానికి తెలియక కింద అందరూ బాగా యాక్ట్ చేశారు, మంచి ప్లానింగ్ ఉంది. ఆవిడకి 8 monthsకే ప్రెగ్నెన్సీ అని అందరూ కామెంట్ చేస్తారని చెప్పేసి భయపడిపోయింది ప్రియా, అందుకని అబద్ధాలు చెప్తుంది ఇట్లా ప్లాన్ చేసి అని చెప్పేసి. అది పక్కన పెడితే ఆల్రెడీ చాలా దిష్టి. నాకైతే ఏదైనా వెంటనే నార్మల్గానే మేము చాలా లేట్గానే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. అందులో వెంటనే మా మమ్మీలో
ఇది కన్సీవ్ అయిందైనా సరే ఎవరు వెంటనే పెట్టుకోరు, టైం తీసుకుంటారు. పబ్లిక్ లో చెప్పుకోవాలంటే, ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సో ఫాస్ట్ గా చెప్పకూడదు. ఇంట్లోనే మేము ఎవరికి ఎక్కువ తొందరగా చెప్పలేదు అందరికి. మమ్మీ టైం తీసుకుని చెప్తాం, అప్పుడే వద్దు నువ్వు కంట్రోల్ పెట్టుకో నువ్వు అని చెప్పింది. ఓకే ఓకే అన్నాను. సో వీళ్ళ ఫ్యామిలీ సైడ్లో కూడా కొంతమందికే తెలుసు, మా ఫ్యామిలీ కొంతమందికే తెలుసు. ఓకే అంతా బాగుంది అన్న టైం చెప్దాం అన్నప్పటికీ యాక్సిడెంట్ అయిపోయింది. సో చెప్పడానికి కావలేదు. ఇంకా అలా నెమ్మదిగా అందరికీ చెప్పుకున్నాం. అంత యాక్సిడెంట్ అయిన తర్వాత మేము చెప్పాం. యాక్సిడెంట్ ఇంట్లో ఎవరికి తెలియదు అసలు. మీ ఇంట్లో కూడా తెలియదు? మా ఫ్యామిలీస్ లో తెలియదు, ఇంట్లో కాదు ఫ్యామిలీస్ లో తెలియదు. ఓన్లీ మీకు మాది మేము మాత్రమే ఓకే వద్దు అంత తొందరగా చెప్పొద్దు అని చెప్పి అనుకున్నాం. అంటే మామూలుగానే నరదిష్టి ఎక్కువ ఉంది మీకు. అలానే మా ఫ్యామిలీస్ లో అయినా సరే ఎవరైనా సరే, మా డాడీ సైడ్ అయినా సరే, ఇప్పుడు కన్సీవ్ అయిన వెంటనే వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు మాకు తెలుస్తుంది. ఓహో కన్సీవ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత మాకు పిల్లలు పుట్టారా అని చెప్పేసి మనం యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి ఇంకొంచెం ముందు చెప్పుకుంటాం అంతే. కానీ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ అనేది మమ్మీలు అన్నారు అంత తొందరగా చెప్పుకోకూడదు, ఎవరు కూడా ముందు చెప్పుకోకూడదు అని చెప్పేసి. ఒక్క మినిమం 6 months వరకు. సరే బేబీ పుట్టింది కూడా చేసి పెడదాం అంటే, ఇంకా యాక్చువల్లీ నాది ఏమంటారు డెలివరీ డేట్ చాలా ముందు, డెలివరీ డేట్ కానీ ఇంకా ముందే డెలివరీ పుట్టేసాడు. నార్మల్ గా ఏంటంటే యాక్సిడెంట్ అయిన తర్వాత బేబీస్ అనేది కొంచెం డెలివరీ అయిపోతారండి. ఓకే, అంటే మంత్ తక్కువ, నెల తక్కువ. కానీ ఏమైంది ఏమంటారు సీమంతం ఇంకా నేను సెప్టెంబర్లో పెట్టుకుందాం అనుకున్నాం. ఓకే, పెట్టుకుని ఏముండదు మా ఆవిడ అప్పుడే వస్తుంటాడు. యాక్చువల్లీ మ్యాటర్నెట్ షూట్ ఇవన్నీ కూడా నేను సెప్టెంబర్లోనే ప్లాన్ చేసుకున్నాను. మరి ఆ షూట్ కూడా నేను చేసుకోలేదు కదా, యాక్సిడెంట్ అయింది. ఇంకా యాక్సిడెంట్ తర్వాత ఇంకా చేద్దాంలే. యాక్సిడెంట్ అప్పటికి మీకు 4 months? 4 months అంతే. ఈ డేట్స్ కూడా నాకు అసలు తెలియదు, ఎన్ని మంత్స్ ఏంటి, చాలా కన్ఫ్యూజన్. వీక్స్లో చెప్తారు. సో సర్లే అని చెప్పేసి అయిపోయింది. చేసుకుందాం ఈ సెప్టెంబర్కి చేసుకుందాము, టైం ఉంది కదా అని చెప్పి అనుకున్నా. కానీ అప్పటికే ముందే మా ఆవిడ రివీల్ అయిపోయాడు, వచ్చాడు. ఇంకేం చేయాలి, అప్పటికి ఫీల్ అయిపోయింది, చా ముందే చేసుకున్నా బాగుండు మమ్మీ అంటారు. అందుకే ఇది లేట్ చేయకూడదు, ఎప్పుడైనా సరే ఏదైనా ముందే చేయాలి. సీమంతం కూడా మేము ముందే చేసుకుందాం అనుకున్నాము, కానీ లేదు. సెప్టెంబర్ మమ్మీ అన్నారు వద్దొద్దు అసలు ఏది, ప్రెగ్నెన్సీ అనేది నీ చేతిలో ఉండదు ప్రియా, ఎప్పుడు ఏదైనా సరే మనం ముందే చేసుకోవచ్చు, అందులో నీకు కూడా కొంచెం బాగుంటుంది. ఇంకా లేట్ నువ్వు ముందుకు వెళ్ళిపోతే నువ్వు వీక్ అయిపోతుంటావు, వద్దు అని చెప్పి సీమంతం అయింది 10 days లో పుట్టేశాడు. ఓన్లీ 10 days, కరెక్ట్గా 10 days. ఓహో, సీమంతానికి బేబీ పుట్టడానికి 10 days గ్యాప్. 5th month లో చేసుకుంటారు శ్రీమంతం బేసిక్ గా అయితే. 5th లో చేసుకుంటారు, 7, 8. ఓకే, సో 7 లో పుట్టాడు అయితే మీకు బాబు. 8 లో పుట్టాడు. సో ఈ గ్యాప్ లోనే అసలు నేనైతే రావడానికి కూడా టైం ఉంది, ఇంకా ఒక 3-4 days టైం ఉంది. ఓకే, అసలు నేనైతే అనుకోలేదు అంత తొందరగా. నార్మల్ నార్మల్ కాబట్టి మనం ఇంకా ఏం చెప్పలేమన్నారు. సో సి సెక్షన్ అయితే నాకు టైం ఉంది, పెయిన్స్ ఆటోమేటిక్గా వచ్చేసినా సరే నేనైతే యాక్చువల్ నైట్కి వచ్చినా సరే ఏముండదు ఇవి మేడం బోల్ టైం ఆల్రెడీ ఆ రోజు ముందు రోజు నైటే చెకప్కి వెళ్ళాను. అంటే ఈ రోజు నైట్ వెళ్ళామంటే నెక్స్ట్ డే ఆ రోజు నైట్ అంతా పడుకోలేదు ఇంకా పెయిన్స్ అని. కానీ మేడం అన్నారు నువ్వేం టెన్షన్ తీసుకోక నీకు టైం ఉంది చాలా అని, హ్యాపీగా ఉండి హ్యాపీగా తిరిగాను, హ్యాపీగా ఉందామా. ఆ రోజు నైట్ నుంచి అయితే నొప్పులు వస్తున్నా సరే అయితే నొప్పులు వస్తాయేమో నార్మల్ గా. నాకు ముందు కూడా నాకు యాక్చువల్లీ పెయిన్స్ ఉంటాయి నార్మల్ గా, మనకి ఇంకా దగ్గర అవుతూ కొద్దిగా పెయిన్స్ అనేవి వస్తాయి, కాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయి. నాకు లెగ్ పెయిన్ చాలా ఎక్కువ ఉండేది ఒక సైడ్, అది కూడా ఎందుకంటే వీడు ఒక్క సైడ్ ఉండేవాడు. ఓకే, సో ఆ ఒక్క సైడ్ పెయిన్స్ ఎక్కువ ఉండేవి. సో ఈ పెయిన్స్ ఇంకా అంతేనేమో. అందులో నేను తేజ సపరేట్గా ఉన్నాం, మేము సీమంతం ఎక్కడ చేసుకున్నాం అక్కడే వెళ్ళి ఉండేవాళ్ళం. మమ్మీలతో లేము, మమ్మీలతో ఉంటే పోనీ వాళ్ళకి తెలిసేదేమో ఓకే ఇది ఏ పెయిన్స్ అని చెప్పేసి. పెయిన్స్ అంత నైట్ అంతా గ్యాప్ లేకుండా పెయిన్ వస్తున్నప్పుడు ఒకసారి డాక్టర్కి ఫోన్ చెప్పి అంటే డాక్టర్ అనేది ఎమర్జెన్సీ, ఆ టైంలో ఇబ్బంది పెట్టాము. నాకు ప్రపంచలేదు అప్పుడు మాట. నేను అంటే మేడం అన్నారు కదా నీకు టైం ఉంది అన్నప్పుడు ఇప్పుడు కాల్ చేసి అప్పటికి కూడా అన్నారు ఒకళ్ళు పెయిన్స్ వస్తే నాకు ఫోన్ చేయి, ఏ టైంలో ఉన్నావు నాకు ఫోన్ చేయమని అన్నారు. నీ డెలివరీ టైం అన్నప్పుడు అన్నారు, అప్పుడే నేను అనుకోలేదు కదా. ప్రెగ్నెన్సీ టైంలో ఒక నార్మల్ గా ఎంత చిన్న పెయిన్ వచ్చినా సరే మనం ఇన్ఫార్మ్ అనేది చెయ్యాలి.
నేనేమో వద్దు అన్నాడు, పోనీ హాస్పిటల్కి అన్నాడు, పోనీ మీ ఇంట్లోకి అని చెప్పు, అదే ఆ ఇంట్లో కూడా చెప్పడం లేదు. వద్దు వద్దు ఇప్పుడు చెప్పేస్తే వద్దు 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 అనేసి ఇంటికి మార్నింగ్ మార్నింగ్ ఇంటికి వచ్చేస్తాను, ఇక్కడికి వస్తాయి, ఇక్కడ మా ఇల్లు. ఇంటికి వచ్చాక ఇంక మళ్ళీ కొంచెం పడుకున్నాను, మళ్ళీ ఇంకా పెయిన్ స్టార్ట్ అయింది. పెయిన్ స్టార్ట్ అయితే మమ్మీకి చెప్పాను, ఎందుకు నొప్పి వస్తుంది మమ్మీ అని. అవునా మా మమ్మీ అయితే అవునా అవునా అని అనేసి ఇంకా ఎవరికి ఇంకా రిలేటివ్స్ కాల్ చేసి నార్మల్గా పెయిన్ వస్తుందని ప్రియాకి కడుపు నొప్పి అవి అంతే నార్మల్గా వస్తాయి, ఏవో నొప్పులు అన్నారు. ఏ నొప్పులు అంటారు, ఏదో పెయిన్స్ అన్నారు, దొంగ నొప్పులు అలాగే వస్తే. మమ్మీ అన్న నాకు మీ తమ్ముడు ఉన్నప్పుడు అలాగే వచ్చాయి, ఇవి ఏమి ఉండవు, ఈ నీళ్ళు తాగు ఆ నీళ్ళు తాగి వచ్చే మా డాడీ ఒప్పుకోలేదు. వద్దు ఎందుకు నొప్పులు వస్తుంది మాకు తెలియదు కదా, నువ్వు తీసుకొని వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళమంటే వాళ్ళు అడ్మిట్ అయిపోమని. అప్పటికెళ్ళి అట్లా అడ్మిట్ అయిపోయారు. అసలు నేను వాటర్ బ్రోక్ అవడం అట్లా ఏం లేదు, డైరెక్ట్ నాకు ఏది లేదు, కరెక్ట్ గా ఏ టైంకి అన్ని అవ్వాలి అవే టైంకి అయింది. ముందుగా ఏది వాటర్ బ్రేక్ అనేది ఏది అవ్వలేదు, కానీ నొప్పులు వచ్చాయి. సో యాక్చువల్లీ వాటర్ బ్రేక్ అయినా ఓకే, పోనీ మనకి ఐడియా ఉంటుంది అదైతే అవును ఇప్పుడు వస్తుంది బేబీ వస్తుంది, ఏమీ లేదు కదా అని మేము నార్మల్ హాస్పిటల్ చెకప్ కానే వెళ్ళాం, ఏది తీసుకెళ్ళలేదు. పోనీ నేను కనీసం ఏమంటారు అందరూ వీడియో చేసుకుంటారు కదా హాస్పిటల్ బ్యాగ్, అవన్నీ చేసుకుందాం అనుకున్నాను, నేను ఏమి చేసుకోలేకపోయాను. అసలు మీరు వీడియోస్ చేయలేదని అంటే మెమరీ ఉంటాయి కదా, నేను అవన్నీ చేసుకుందాం అన్ని అనుకున్నా, ప్లానింగ్ అనుకున్నా, ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి, ఇది ఇలా పెట్టుకోవాలి, నైట్ షూట్ కూడా నేను చాలా అనుకున్నాను. చాలా డిసప్పాయింట్ అయిపోయిన ఆ టైంకి, నేను ఇది చేయలేదు. ఓన్లీ సాడీతోనే నేను ఫొటోస్ దిగాను తప్ప ఇంకేవి నేను ఇంకా యాక్చువల్లీ రీల్స్ కూడా ఎక్కువ ఏం చేయలేదు. లెగ్స్ పెయిన్ ఉండేవి కదా, చేద్దాంలే ఈ సెప్టెంబర్ లో మాత్రం అన్ని చేసేస్తాను, కాన్సెప్ట్ రీల్స్ అన్ని రాసుకొని ఉంచుకున్నాను, ఇవన్నీ చేసుకుంటాను ఈ టైంలో అనుకున్నాను. నాకు టైం ఇవ్వలేదు. ఏమైనా వంటలు చేసి పెట్టారా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా నేను చేసిన తొందరగా నచ్చుతుంది, నేను చాలా బాగా చేస్తాను, బాగా చేస్తాను, నిజంగానే చాలా బాగా చేస్తుంది. బాగా చేస్తున్నాడు మళ్ళీ మనం చెప్పాలి, ఇష్టంగా తినేస్తాం కదా. ఒక మాట, ఇప్పుడు తను నన్ను ఇష్టపడుతున్నప్పుడు నాకు నువ్వు ఇష్టమని చెప్పకపోతే చెప్పుకుంటూ ఉండాల్సింది కదా, చెప్పాలని నన్ను ఎందుకు అంటున్నావు? చెప్పుకుంటుంటే అసలు నేను ఇష్టపడేదాన్ని కాదు, ఏదో అయ్యేదే కాదు. ఆఫ్టర్నూన్ భోజనం చేస్తే చెప్పాలి, అన్ని చెప్పాలి, చెప్పాలి బాగుంది అన్నప్పుడు చెప్పాలి, పక్కాగా డేకి 3 పూటలు చెప్పాలా? అంటే చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు కదా, ఒక ఆన్సర్ ఇవ్వగలరా మీరేమైనా? మీ కామెంట్స్ కింద పెట్టిన మీ వీడియోస్ కింద పెట్టిన కామెంట్స్ అన్నిటికీ ఒక సింపుల్ ఆన్సర్. మీరు అడిగిన దాన్ని బట్టి నేను చెప్పగలరా? ఏమో నేనైతే అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్ కానీ సోషల్ మీడియాలో ఉన్నామంటే నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటాయి. నెగిటివ్ చూస్తే బాధ అనిపిస్తుంది, పాజిటివ్ చూస్తే హ్యాపీగా ఉంటుంది. సో ఏది చూస్ చేసుకోవాలో మనమే డిపెండ్ ఉంటుంది. నేనైతే పాజిటివ్లోకి చూసి, నెగిటివ్ చూస్తే బాధగా అనిపిస్తుంది, బాధగా అనిపించినప్పుడు ఎందుకు ఎవరైనా ఇలా పెట్టారు అని అడుగుతాను, నేను అంటాను తింటా, నేను మా చెల్లి డిస్కస్ చేస్తాను, ఎందుకు ఇది ఇలా వచ్చింది, ఎందుకు ఇలా పెట్టారు, అస్సలు పట్టించుకోడు, పెద్ద కాదు అసలు. ప్రియా వస్తాయి మనం వాళ్ళకి వద్దని చెప్పిన వాళ్ళు పెడతారు, ఇంకా బుద్ధి అవుతాను. కానీ నాకు పాజిటివ్ కామెంట్స్ చూసినప్పటికీ ఇంక ఇది డిసిపియర్ అయిపోతాయి. అప్పుడు నేను అడిగినప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారంటే లైఫ్ లో చాలా సెటిల్ అవ్వాలి అన్నారు. ఇప్పుడు సెటిల్ అయ్యారా? అయ్యే పర్లేదు, లైఫ్ లో సెటిల్ అవ్వ కాదు, టైం అంటే నేను అప్పుడు మాకు అప్పటి నుంచే ఉంది ప్లానింగ్, ఓకే మేము ఈ టైం చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, మేము ఫెబ్ లో చేసుకుందాం అని అనుకున్నాం. అప్పుడు చెప్పాం కదా, అవును ఫెబ్ లో చేసుకోవాలి, ఎప్పుడు చేసుకున్నా మేము మ్యారేజ్ మాత్రం చేసుకోవాలనుకున్నాం, కానీ అవ్వలేదు, అంత ఈజీ కాదు, ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతారు. కానీ ఎప్పుడైనా సరే ఫిబ్రవరి అని చెప్పి అనుకున్నాం, జాబ్ ఫెబ్లోనే చేసుకున్నాం కూడా, ఫెబ్లోనే చేసుకున్నాం. ఎందుకు ఆ ఫెబ్ మీద అంత? మా మమ్మీకి నాకు ఫెబ్లో చేయడమే ఇష్టం, సో అందుకే నేను ఫెబ్లోనే చేసుకోవాలనుకున్నాను. ఎలాగ మమ్మీకి యాక్చువల్లీ అరేంజ్ మ్యారేజ్ చేయడం ఇష్టం, నేను చేసుకోలేదు కదా, అట్లీస్ట్ అదేనా నేను. అండ్ అది కాకుండా శివుడు పార్వతి శివుని ఎక్కువ నమ్ముతాను కదా, సో శివుడు పార్వతి పెళ్లి ఫెబ్లోనే అయింది. అండ్ ఫెబ్లో చేసుకుంటే మేము ఇద్దరు బాగుంటాం, కలిసి మంచిగా ఉంటాము అని చెప్పి మమ్మీ నమ్మకం, ఫెబ్లో చేసుకోవాలని నేను డిసైడ్. ఓకే, సో పేరెంట్స్ విలువ కానీ వాళ్ళు చేసిన కష్టం కానీ మనం పేరెంట్స్ అయ్యాకే తెలుస్తుంది అని అంటారు, ఎంతవరకు నిజం? మీకు అలా అర్థమవుతుంది? చాలా బాగా అస్సలు ప్రెగ్నెన్సీ, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు అప్పుడు తెలిసింది, నాకు ఇంకా తెలుస్తుంది, నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ మీకు తెలుస్తుంది. యాక్చువల్లీ అప్పుడు కూడా నీకు తెలియాలి ఇంకా, ఎందుకంటే నేను అన్ని పెయిన్స్ భరించానంటే ఇప్పుడు నాకు ఇక్కడ కట్ అయింది అనుకో, ఆ పెయిన్ నాకే తెలుస్తుంది, నీకే తెలుస్తుంది, కానీ నీకు చూస్తే కూడా మనకు అర్థం అవుతుంది కదా. అవును, అంటే మీ ప్రెగ్నెన్సీ టైంలో బాగా చూసుకోలేదా తేజ గారు? అయితే అంతే దీనికి అర్థం.
మరి నీకు అర్థం కాలేదా ఎలా పేరెంట్స్ అర్థమే చేయలే. అంటే అర్థమైనంత ఈజీ కాదు కదా మనం అది భరించడం. అంతే. అని సో నేను ఆ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడైతే మాత్రం మా మమ్మీ ఒక్క మాట అనబుద్ధి వేసేది కాదు అసలు. లేడీస్కి బాగా తెలుసు. నాకైనా నార్మల్గా మమ్మీ అంటే చాలా ఇష్టం. అందులో ఆ టైంలో అయితే మమ్మీ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నన్ను చాలా బాగా కేరింగ్గా ఇంకా అన్నీ చూసుకున్నదని మా మమ్మీ. తేజ చూసుకున్నారు, మా చెల్లి అందరూ చూసుకున్నారు. కానీ అంటే మా మమ్మీ ముందు నుంచి కూడా నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టడం కానీ లైక్ అందరు ఏది కాకుండా చెప్పకుండానే అర్థం చేసుకున్నట్టు. అదే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఏదైనా గొడవలాగా ఏ వచ్చినా సరే వద్దు ప్రియా అంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నాను కాబట్టి మమ్మీ ఎక్కువ ఇబ్బందిగా అంటే నేను తిట్టడం అలాంటి ఏది లేదు. చాలా సాఫ్ట్గా చూసుకుంది మా మమ్మీ నన్ను. ఆ కేరింగ్ వేరే అసలు మమ్మీది అయితే. తేజ ఎలా చూసుకున్నారు? తేజ బాగానే చూసుకున్నాను. ఇప్పుడు మదర్కి నా హస్బెండ్కి కంపేర్ చేయకూడదు. ఏది కంపేర్ చేయకూడదు. ప్రియా మదర్ చూసుకుంది వేరు, ప్రియా వేరే చూసుకుంది వేరు. ఇంకా హస్బెండ్ కన్నా కానీ అలా ఏమి ఉండదు. చాలా మందికి మదర్ లేకపోతే హస్బెండే మదర్లా చూసుకుంటారు. అవునా కదా? అవును, కానీ మదర్ పొజిషన్ అయితే ఎవరికి ఇవ్వలేరు. నేను అది మాట్లాడు, అది ఎవరు తీసుకోలేరు. మరి అదే ఇవ్వలేం కాదు, తీసుకొని అది ఉండాలి. కాదు. ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్ ఏమైనా ఉందా మీకు? అంటుంటారు కదా అందరూ, ఉందా? ఫీల్ అవుతున్నారా? అదే అది అర్థమవుతుంది నాకు కొంచెం కొంచెం. పోస్ట్ పార్టం డిప్రెషన్ అని బేబీ పుట్టేసిన తర్వాత ఒక ఫేస్ ఉంటుంది. ఆవిడ ఆ ఫేస్లో ఉన్నారు ఇప్పుడు. గొడవలు ఆడదాం నీకు తెలీదా? ఊరికే కోపం తెచ్చేసుకోవడం, గొడవలు ఆడడం, ఏడవాలనిపించేయడం, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం. అదే ఆ ఫేస్ ని పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు. పేరు తెలియదు తేజ. అవన్నీ తెలుసు కదా, అవన్నీ గమనించుంటారు కదా ఈ గ్యాప్ లో. నేనైతే కొన్ని మర్చిపోయేదాన్ని, ఇప్పుడే మర్చిపోయేదాన్ని. అదే దాన్నే పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు. దాంట్లో ఇంకా బాగా చూసుకోవాలి మీరు. ఊరికే ఏడబుద్ది అయింది, ఊరికే. నేను చాలా మందిని చూసాను, ఆవిడ ఆ ఫేస్ లో ఉందని నాకు అర్థమైంది. లేదా అంటే నేను ఏడిపించడమే తప్ప. మీరు ఏడిపించారా? అంటే ఊరుకు గొడవ పడేసేది. అంటే అప్పుడు ఆ పేరెంట్స్ మనకు తెలియదు కదా, దాంతో నేను గొడవ పడేసేవాడిని. అప్పుడు ఏడ్చేసే వల్ల ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. పర్లేదులే, నిదానంగా ఒక్కొక్కటి అర్థం చేసుకుంటారు. ఇద్దరికి కొత్త కదా ఈ ఎక్స్పీరియన్స్. సో అంతే, అలా 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 వెళ్తూ ఉంటారు, అన్ని జరుగుతూ ఉంటాయి. 6 సంవత్సరాలు జరిగింది. ఒకటి నేను డెలివరీ అయిన 3 days వరకు అసలు పడుకోలేదు. అసలు నాకు నిద్ర రాలేదు. షాక్ లో ఉండేదాన్ని. డెలివరీ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ పడుకోదు. ఆ 3 రోజులు కూడా పడుకోలేదు. దాని తర్వాత బాబుకి బాగుంది, మళ్ళీ హాస్పిటల్ అప్పుడు కూడా పడుకోలేదు. అప్పుడు ఇంక పడుకుందామని పడుకోవడం కాదు, నిద్ర రావట్లేదు అంటది. ఏమనంటే టెన్షన్ కి నిద్ర ఎలా వస్తుంది? నాకు నిద్ర రాదు అసలు, నేను అలా ఉండలేను. సో నాకు చాలా భయం. ఆ ఫస్ట్ 3 days నేను షాక్ లో ఉన్నాను. నేనే డెలివరీ అయ్యింది అండ్ బేబీ వచ్చేది నాకేనా అన్న నేను షాక్ లో ఉండేదాన్ని. ఆ 3 days అసలు నేను నమ్మలేకపోయాను నన్ను నేనే. మనకి ఒక ఎగ్జాక్ట్ డేట్ తెలుసు అనుకోండి, ఓకే ఈ డేట్కి అవుతుంది అని మనకు ఒకటి మైండ్ లో ఉంటది. ఒకటి మనకు ముందు అయిన తర్వాత అందులోని ఎక్స్పెక్ట్ చేయకుండా అవుతుంది. దాని తర్వాత నేను అసలు అది ఏమంటారు, ఎలా అంత సడన్ గా నేనే ముందుగా అవ్వకపోయి ఉంటే నేను ఆ టైం చాలా పానిక్ అయిపోయేదాన్ని. అమ్మో డేట్ వస్తుంది నాకు ముందుగానే, నేను తేజ డేట్ వచ్చేస్తుంది, తేజ నాకు భయం వేస్తుంది, తేజ నాకు అసలు ఎలా ముందంతాని అమ్మో ఎలాగా అనిపించింది. డేట్ వస్తున్నప్పటికీ ఓకే అయిపోవాలే, కానీ ఎలా అయిపోవాలనిపించింది. అంటే వెయిట్ అదంతా మొయ్యాలంటే కష్టమే పోయి. సో ముందు ఫాస్ట్గా బయటకు వచ్చేస్తే బాగుంది అనుకునేదాన్ని మనసులో. అందుకని బయట చెప్తే ఒప్పుకోరు కదా, ఏం కాదు అలా అనకూడదు అని అనేవారు. సో నేను ఏది తొందరగా బయటికి చెప్పను. సర్లే ఓకే తొందరగా వచ్చేస్తే బాగుంది అనుకున్నాను, కానీ ఇంకా ముందే వచ్చేసి బాగానే
ప్రియాంక ఎలా ఉంది? మర్చిపోయి అడగడం. హెల్త్ ఓకేనా? సెట్ అవుతుందా? చాలా బాగుంది, సెట్ అయిపోయింది మొత్తానికి. ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు ప్రియాంక కూడా. అవునా? ఇది హెయిర్ ఇక్కడ స్పర్శ లేదు కదా. తనకి ఇక్కడ ఒక నర్వ్ అనేది కట్ అయిపోయింది, సో తనకి ఇంకా అక్కడ స్పర్స్ అనేది ఉండదు ఇక్కడ హెడ్ దగ్గర. ఇప్పటికి అసలు ఎప్పటికి ఎప్పటికీ ఉండదు ఇంకా అక్కడ. ఆ సెట్ కూడా అవ్వదంట. దానివల్ల దానికి ఇరిటేషన్ ఉంటుంది అప్పుడప్పుడు, బట్ సెట్ ఓవరాల్ గా తన హెల్త్ అంతా చాలా బాగుంది, హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది, సెట్ అయిపోయింది. ఎప్పుడు ప్రియాంక పెళ్ళి ఎప్పుడు మరి? తన చేతులు, తన డెసిజన్ అది. అంతే కదా. అంతేనా? తను ఎప్పుడు అనుకుంటే అప్పుడు. నువ్వు అసలు ఫోర్స్ అస్సలు లేదు. మీ ఇద్దరు కలిసి ఎట్ ఏ టైం చేసుకుందాం అనుకున్నారు కదా అప్పుడు. అనుకున్నాం, సో అవ్వలేదు. అన్నీ అనుకున్నావు, జరగవు కదా. అన్ని అనుకున్నట్టు నాలాగా ఇంకో లేదు కదా. అబ్బా అవి ట్విన్స్ అనుకున్నారు కదా ఫస్ట్. అదే నా వద్దు, మాకు ఒకలే చాలు, మేము ఒకలే భరించలేకపోతున్నాం, ఇంకొకలైనా మేము చచ్చినా భరించలేము. మిమ్మల్ని ఆయన కూడా భరిస్తున్నాడు కదండి పాపం. అలా ఫస్ట్ నుంచి నేను మీకే సపోర్ట్ చేస్తున్నాను కానీ ఇందాక నుంచి అలా అనిపిస్తుంది, అలా కనిపిస్తుంది అంతే. ఒకసారి ఎవరిని భరిస్తారు. నాలాగా ఒకటే ఉండాలి, ఇంకోటి ఉంటే ప్రేమ కాయగలరేట ఎవరన్నా. చూసాను, తనే చెప్పుకున్నాడు ఇండైరెక్ట్ గా అయినా సరే. మరి ఎవరన్నా అంత నీలాగా ఒకలే ఉండాలి. నాలో ఒకళ్ళేరే, మేము ఇద్దరు ఉన్నాం. ఇద్దరు ఉంటే ఇద్దరు గొడవలు ఆడే విధానం. ఏదైనా మేము ఇద్దరే కదా ఉన్నాం, మేము ఇద్దరేనా ఉన్నాం. అవునవును, ఇద్దరే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. ట్విన్స్ ప్రకారం అయితే ఇద్దరు. సో పెళ్ళయింది, పెళ్ళి పిల్లలు ఇదంతా ఈజీ కాదు. సో తనైతే టైం తీసుకుంటే బెస్ట్. మా చెల్లి తీసుకుంటే బెస్ట్. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం లైఫ్ ని ఇంకా కొంచెం బాగా ఎంజాయ్ చేయాలి, బాగా బాగా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మా చెల్లి మొత్తం బాగా ఎంజాయ్ చేసింది అనుకోండి, ఇప్పుడు నాది ఇది ఈ మూమెంట్స్ అని నేను స్పెండ్ చేస్తాను. ఇప్పుడు మా చెల్లి పెళ్లి చేసుకునే టైంకి నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అప్పుడు నా పిల్లలు అది పిల్లలు కంటే నా పిల్లలు కూడా దానికి ఇచ్చేసి నేను ఎంజాయ్ చేసుకుంటాను. అందుకే ఇప్పుడు దాన్ని చేసేస్తే బెస్ట్. అప్పుడు తర్వాత ఇద్దరు ఈక్వల్ వచ్చేసి అప్పుడు మేము ఇద్దరు కలిసి కూడా ఎంజాయ్ చేస్తాం. తిరగడానికి ఆలోచిస్తాం. అదే 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 మరి ఎంజాయ్ అంటే తిరగాలి, తినాలి, అన్నీ వస్తాయి. మీరు ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంకా చదువుకుంటున్నారు. అప్పుడు ఎప్పుడో ఎంబీఏ అయిపోయింది అన్నారు, ఇంకా అవ్వలేదు. అప్పుడు ఇంకా ఎంబీఏకి వెళ్తున్నాము, డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా. నాకు గుర్తులేదు అప్పుడు కోసం. నాకు గుర్తులేదు కానీ లాస్ట్ డిగ్రీ యాక్సిడెంట్ అవ్వకముందు ఎగ్జామ్స్ రాసాం కదా. యాక్సిడెంట్ అప్పుడే మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారు ఎగ్జామ్స్ రాసే టైంకి. అది కానీ యాక్సిడెంట్ అవ్వలేదు, నాకు యాక్సిడెంట్ అవ్వలేదు. అప్పుడే ఫైనల్, అవి ఫైనల్. ఇప్పుడు ఏంటి జాబులు చేస్తున్నారు అసలు? ఇంతకి జాబ్ లేదు. ఇద్దరు? నేను చేస్తాను. నేను లేదు. మీరు చేయట్లేదు, యూట్యూబ్ చేసుకుంటున్నారు వీడియోస్ అంతే. చాలు. నాకైనా బయట వెళ్ళి చేయాలని నాకు భయం. చేశాను యాక్చువల్లీ పెళ్ళికి ముందు, జస్ట్ జాయిన్ అయ్యలేదు. పెళ్లి డేట్ తీసేశారు, ఆపేసారా జాబ్? ఎందుకంటే యాక్చువల్లీ మరి ఇన్లాస్ ఇంటికి వెళ్ళిపోతాము అనుకున్నాం. సో అంత లాంగ్ నుంచి మళ్ళీ ఇంత లాంగ్కి ట్రావెల్ చేయలేను అని చెప్పేసి ఆగిపోయాను. అందట్టు అప్పుడు కూడా నాకు ఎగ్జామ్స్ ఉండేవి. సో ఎగ్జామ్స్కి లీవ్ ఇవ్వడం కూడా అవ్వదు అన్నారు. ఆ ఎగ్జామ్స్కి అవ్వదంటే నాకు పెళ్ళి నైట్, అంటే నైట్ టైమ్ ఆ టైమింగ్స్. సో హెల్త్ ఇంకా పాడైపోతుంది, వెడ్డింగ్ ముందు హెల్త్ పాడైపోతుంది అని చెప్పి మమ్మీలో ఇంట్లో ఎవరు వద్దని సార్. సెకండ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ 2కి వెళ్ళి నైట్ 11 వరకు ఉండేవాళ్ళు. కాదు, ఎర్లీ మార్నింగ్ 2. వామ్మో, ఎర్లీ మార్నింగ్ 2కి వెళ్ళే వాళ్ళ? మార్నింగ్ వచ్చింది ఆఫ్టర్నూన్. ఓకే ఓకే ఓకే. ఇంకా ఆ షిఫ్ట్ అయితే మరి ఎలాగైనా వద్దని వస్తారు. నాకు ఆ షిఫ్ట్ కావాలనుకున్నాను, ఎందుకంటే నేను నైట్ పడుకోను. బాడీ రిలాక్స్ అవ్వాలంటే అదే టైం. అదేలే, నేను నిద్రలు అసలు నైట్ టైం అసలు పడుకొని మార్నింగ్ అంతా పడుకొని ఉంటాను. అదైతే నాకు ఓకే, ఈ జాబ్ నాకు చాలా ఇష్టం చెప్పి చేశాను. కానీ ఇంక మా ఇంట్లో వద్దు. అండ్ దట్టు ఇంకా అక్కడ ఉంటే లాంగ్ అయిపోతుంది ట్రావెల్ చేయడానికి. వెడ్డింగ్ కి కూడా లీవ్స్ ఎక్కువ ఉండవు కదా. ఓకే. సో నేను ఈ 2 క్వశ్చన్స్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు అందరిని అడుగుతాను, మళ్ళీ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? నాకైతే బేబీ పుట్టడం, నాకు తెలుసు. మీకు కూడా బాబు పుట్టడం, ఇదే నాకు తెలుసు. అదే లైఫ్ లాంగ్ నా హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా. అది ఉండిపోద్ది అలా కదా. మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అలానే యాక్సిడెంట్. ఇద్దరికి సేమా? అదే ఉంది మాకు. ఇంకా మాకు అంతకు మించి సాడ్నెస్ ఏది లేదు మా లైఫ్ లో. అన్ని అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. సో అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు. అన్ని ఇష్యూస్ లోని, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ గా కానీ, ఏదైనా. కానీ యాక్సిడెంట్ మాత్రం అది ఒక లైఫ్ కి రిలేటెడ్ కాబట్టి ఉంటది అది అట్లా. చాలా
సో అప్పుడు చేయించాను, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాను సేమ్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకూడదు మీరు చేయనని చెప్పి. పాపం గ్యాప్ వచ్చినట్టుంది, మీరు ప్రపోజ్ చేయకది. సో డైలీ చెప్తాను నేను గ్యాప్ పెట్టి మళ్ళీ ఇప్పుడే వద్దు, నేను అసలు అంత ఆలోచన మీరు అలాగనగా నాకు అర్థం. ఇప్పుడు నేను అంత ఆలోచించాలని కూడా ఎందుకు ఆలోచించి ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? అదే కదా, అందుకే నాకు కోపం వస్తుంది. అందుకే ఒక కవిత్వం రాయాలంటే ఏ కవితలు రాయకు నువ్వు, నీ సింపుల్ వర్డ్స్ లో చెప్పొచ్చు నువ్వు. ఇదిగో అంత వద్దు నువ్వు. ఐ లవ్ యూ సింపుల్ వర్డ్ అన్నారు. సింపుల్ గా అదొకటే కాదు, దానికి ముందు ఏదైనా చెప్పాలి. ఐ లవ్ యూ అని మీరు రోజు చెప్తారు కదా. నిజమే, అది రోజు చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుందా? ఆలోచించాలి కదా మరి. ఎక్కడి నుంచి కాదు కదా, ఎక్కడి నుంచి కదా రావాలి అంటే ఆలోచించాలి కదా. ఎక్కడి నుంచి వచ్చినా ఇప్పుడు ఇంకా ఈజీగా చెప్పాలి, అవునా కదా? అప్పుడు అంటే మీరు ఏదైనా నన్ను అవునా కాదా అంటే నేను అవుననే అంటా. లేదు నార్మల్ చెప్పండి. అప్పుడంటే ఒక ఇంకా లవ్ లో ఉన్నాం, ఇప్పుడు పెళ్ళి పిల్లలు అంటే ఎంత ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉంటది. ఈ గ్యాప్ లో ఆలోచిస్తున్నారు, ఏదో ఒకటి చెప్పారు ఇప్పుడు, లేకపోతే నన్ను చంపేస్తారు వీళ్ళిద్దరని. ఆలోచించాలన్నా చూడు పోయి మరి ఆలోచించాలి ప్రియా. ఏంటంటే అడిగి రా తర్వాత చెప్తాను నీ పని. లైవ్ లో గడవెట్టేసుకున్న ప్రియా చేశాను నేను, తమ్నేల్ పెడతానండి చూడండి. నేను వదిలేసినప్పుడు ఆవిడ అర్థమైందా? చెప్పు చెప్పు. ఇప్పుడు చెమటలు పట్టేస్తాయేమో దీనికి. బాబు ఎంత ఆలోచించక్తేజా, 100 డజన్ సినిమాల్లో చూసిన సినిమాలు కూడా చూస్తే సినిమా డైలాగ్ చెప్పలేకపోతాడు ఒకటి. అంటే ముందు లవ్లో ఉన్నాం కదా, అప్పుడు ఆ ఫ్లోలో ఉంటాం. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, బాధ్యత దా ఫ్లోలో ఉంటాం. సంబంధం లేని మాట్లాడక నిజమా కాదా? అంతే. ప్రపోజ్ చేయడానికి దేనికి సంబంధం లేదు, నువ్వు నాటకాలు ఆడక నా దగ్గర. చెప్పాలా? కమాన్. చాలా నాకే ఉంటుంది ప్రతిసారి. అప్పుడు నేను ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతున్నా, అప్పుడు ఇట్లా గొడవేసుకున్నారు, ఇప్పుడు ఇట్లా గొడవేసుకుంటున్నారు. సో నాకు ఇంకా ఒక క్లారిటీ ఉంది, ఇంకా ఇట్లా ముందుకు పోతానే ఉంటుంది ఎక్కడ ఇది. ఇంకా ఆలోచనలు రాలేదు కదా నీకు? ఒక నిమిషం గ్యాప్ ఉంది, పాపం చెప్పేదానికి ప్రిపేర్ అయిపోయారు తెలుస్తుంది నాకు. ఓకే చెప్పు. ముందు అంత బాధ పెట్టని నాకు తెలియదు, కానీ నాకు తెలుసు. కానీ ఇక మీదట నిన్ను బాధ పెట్టను, అలాగే నేను బాధపడను. నా గుణలంతా బాగా నిన్ను బాబుని చాలా బాగా చూసుకుంటాను. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఇది నిజంగా ఇది బాగా అనిపించింది నాకు. నేను ఏదైనా నార్మల్ సినిమా డైలాగ్స్ ఏమైనా చెప్పేస్తారు అనుకున్నా, కానీ చాలా రియాలిటీలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారని చెప్పాడు అతను. కరెక్టే కదా? మీకు అనిపించలేదు? నిజం చెప్పు. ఎప్పుడు చెప్తారు ఈ మాటలు? ఇప్పుడు మా మధ్య ఎప్పుడు ఏ చిన్న గొడవ చెప్తావు కదా, నార్మల్ కూడానే. నిజంగా నేను నాకు అది అనిపించి చాలా బాగా చెప్పాను. నాకు అనిపించాలి. అమ్మాయి బాగా చెప్పలేదా ప్రియా? పర్లేదు. ప్రొఫెసర్ ఆయనే చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పు. మరి నేను చెప్పను, నాకు నచ్చలేదు నువ్వు చెప్పింది. నేను చెప్పను. నువ్వు చెప్పు, నాకు నచ్చింది చెప్తాను. చెప్పదా చెప్పు. నేను చెప్పను. ఎందుకు చెప్పాలి? నేను చెప్పను. నువ్వు నార్మల్ గా చెప్పు అని చెప్పు. నేను చెప్పను. మాకు రాదు. నేను చెప్పను. అదేంటి ప్రియ గారు? నేను చెప్పను. ఎవరు నచ్చలేదు? నేను చెప్పింది ఎంత బాగా ముందైతే ఎన్ని అబద్ధాలు చెప్పేసావు అనుకుంటా కదా, ఎన్ని ఎక్స్ప్రెస్ చేసేవాడు మాటలే, ఇంకా అంత ఫ్లర్టింగ్. ఇప్పుడు మాత్రం నాకు రాదు ప్రియా. నీకు రాదు? నాకు రాదు. నా దగ్గర అన్ని మెసేజ్లు నేను ఇది ఏమంటే సర్లే పోనీ మీరు చెప్పండి. ఐ లవ్ యూ.
అంతే, నేను అంతే చేస్తాను, అది గురించి చెప్పను మానే మరి. యాక్చువల్లీ ఐ లవ్ యూ కూడా నేను తనకి ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు చెప్పినా సరే అదే ఎప్పుడో నాకు బాగా ఇష్టం ఉంటేనే అప్పుడు చెప్తాను నేను. ఎప్పుడు పడితే అప్పుడు చెప్తే దాని ఫీలింగ్ ఉండదు, ఆ ఫీల్ ఉండదు నేను అనుకుంటాను. కానీ తను మాత్రం చెప్పాలి, తను మాత్రం చెప్పాలి, చెప్పకపోతే బాగోదు అంతే. నాకే మీరు చెప్పండి. కాదు, నాకు ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి నేను చెప్పను, నీకు తక్కువ ఉంది కాబట్టి అట్లీస్ట్ నువ్వు డైలీ చెప్పాలి. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమించుకుంటున్నారు చెప్పు. అది మాత్రం ప్రియానే ఎక్కువ ప్రేమిస్తున్నారు మిమ్మల్ని. ఒప్పేసుకున్నారు చూసారు, ఒప్పేసుకోవచ్చు మీరు గొడవ వేసుకోవడానికి ఛాన్స్ ఉండేది మీ బాధ దగ్గర. ఇప్పుడు లేదు తినే గొడవ అవుద్దే సెకండరీ కానీ తిని ఎక్కువ ఉండేది. నేను ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటాను, ఎప్పుడు ఎక్కువ ఉండదు. ఇంకెక్కువ అవుతూ ఉంటుంది అమ్మాయిలకి, అబ్బాయిలకే తగ్గుతూ ఉంటుంది. పర్లేదులేండి, ఏం పర్లేదు. ఇంకా మీరు కొట్టుకున్న రోజులు నాకు హ్యాపీనే, ఎందుకంటే మీరు కొట్టుకున్నప్పుడే బాగుంటున్నారు. అందుకే ఇంతే కొట్టుకుంటూ ఉండండి, ఇంతే హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.